హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. మనకు డే 1 షెడ్యూల్లో బానిస వంశం అయిపోయింది. ఈరోజు ఫ్రైడే మీకు చూస్తే 2 వంశాలు ఉన్నాయి. ఖిల్జీ వంశం ఉంది, ఇదే రోజు తుగ్లక్ వంశం ఉంది. ఈ డే 2 నుంచి కంపల్సరీ ప్రతి ఎగ్జామ్లో 1 క్వశ్చన్ వస్తుందండి. అవే ఖిల్జీ వంశం ఒకటి డిస్కస్ చేస్తాం, దాంతోపాటు తుగ్లక్ కూడా డిస్కస్ చేస్తాం ఇదే రోజు. సో మీకు 2 వంశాల నుంచి 4 కింగ్స్ వెరీ ఫేమస్. ఖిల్జీ చూస్తే అల్లావుద్దీన్ ఖిల్జీ, ఢిల్లీ సుల్తాన్స్ అందరిలో గొప్పోడు. ముబారిక్ షా ఖిల్జీ కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ కింగ్. జస్ట్ 2 పాయింట్స్ ఉంటాయి, 2 పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్, అవి ఎగ్జామ్ తరచుగా రిపీట్ అవుతుంది. తుగ్లక్ చూస్తే మీకు మహమ్మద్ బిన్ తుగ్లక్, వెరీ ఫేమస్ పర్సనాలిటీ. ఫిరోజ్ షా తుగ్లక్, వన్ ఆఫ్ ది ఫేమస్ పర్సనాలిటీ. ఈ 4 కింగ్స్ నుంచి 2 or 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. మన గ్రూప్ 2 లోపల మీకు ఈ ఖిల్జీ వంశం వచ్చింది, తుగ్లక్ కూడా వచ్చింది. మనం డిస్కస్ చేస్తాం వాటి గురించి సంపూర్ణంగా. రైట్. సో ఫస్ట్ బానిస వంశం అయిపోయింది ఢిల్లీ సుల్తాన్స్ లోపల. ఇందులో చివరి వ్యక్తి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, కైకుబాద్. ఈ కైకుబాద్ ఢిల్లీ సుల్తాన్గా ఉన్న సమయం లోపల బరాన్ గవర్నర్, ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. సో బరాన్ గవర్నర్ యొక్క పేరు చూస్తే మీకు జలాలుద్దీన్ ఖిల్జీ. సో జలాలుద్దీన్ ఖిల్జీ స్పష్టంగా రాసుకోండి కంపల్సరీ. చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి హిస్టరీ కాబట్టి నౌన్సే ఉంటాయి, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లం ఉండదు. సో బానిస, స్లేవ్ డైనెస్టీ అంటాం, మమ్లుక్ అని చెప్పేసి పిలుస్తాం. చివరి వ్యక్తి కైకుబాద్. ఇతను సుల్తాన్ ఉన్న సమయం లోపల బరాన్ గవర్నరు జలాలుద్దీన్ ఖిల్జీ ఉంటాడు. సో ఇతను సేనాధిపతి ఈ కైకుబాద్కి. సేనాధిపతి అంటే ఏంటి అని చెప్పేసి చూస్తే ఒకసారి మీకు ఈ పర్షియన్ భాష లోపల అరీజ్గా పిలుస్తాం. సో అరీజ్ ఈ ముమాలిక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఒకసారి యూపీఎస్లో అడిగినండి. సో అరీజ్ ఐ ముమాలిక్ అనగా సేనాధిపతి అని చెప్పేసి అర్థం వస్తుంది. ఈ కైకుబాద్ యొక్క అరీజ్ ఐ ముమాలిక్ ఎవరని చెప్పేసి చూస్తే జలాలుద్దీన్ ఖిల్జీ అండి. సో ఈ ఖిల్జీ ఈ కైకుబాద్ని చంపేసి ఖిల్జీ రాజ్యాన్ని స్థాపిస్తాడు. సో ఖిల్జీ డైనెస్టీ అని చెప్పేసి ఇంగ్లీష్లో మీకు ఖిల్జీ అంటే ఖిల్జీ వస్తుంది. సో ఖిల్జీ డైనెస్టీని స్థాపిస్తాడు. సో ఇక్కడ మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి చూస్తే ఇంతవరకు మీకు ఢిల్లీ సుల్తాన్స్లో టర్కిష్ ఉంటారు, లేదా చీహల్ గని అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. చీహల్ గని అంటే సో చాలిసా అంటాం, లేదా సూపర్ 40గా పిలుస్తాం. 40 నోబుల్స్ ఉంటారు అందులో. నెక్స్ట్ కింగ్ ఎప్పుడైనా సరే ఈ బానిస వంశం నుంచి వాళ్ళ యొక్క కొడుకులు కావచ్చు, లేకుంటే ఈ చీహల్ గన్ నుంచి అయ్యారు. వెరీ ఫస్ట్ టైం ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఈ ఇద్దరు కాకుండా నాన్ తుర్కిష్ లేదా నాన్ టర్కిష్ వాళ్ళు స్థాపించారు. సో దీన్ని మనం ఒక విప్లవంగా పిలుస్తాం. ఇది ఎన్సీఆర్టీ 7th క్లాస్ పుస్తకంలో ఉంటుంది. బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి, ఈ 5 వంశాలలో చూస్తే ఏ వంశం యొక్క ఈ పుట్టుక అనేది ఒక విప్లవం లాగా కనిపిస్తుంది మనకంటే సో ఖిల్జీ వంశం అండి. వై? బికాస్ వీళ్ళు అఫ్ఘన్స్. వీళ్ళు ఒకప్పుడు వీళ్ళు కూడా తుర్కిష్ ముస్లిమ్సే. ఎస్, వీళ్ళు హై లెవెల్లో ఉన్న ముస్లిమ్సే. బట్ ఈ ఖిల్జీ వాళ్ళు ఎక్కువగా మీకు అఫ్ఘాన్కి వెళ్ళి స్థిరపడిపోయారు. సో కాబట్టి నాన్ టర్కిష్ అని చెప్పేసి పిలుస్తాం వీళ్ళని. సో వీళ్ళు ఎవరు అంటే అఫ్ఘన్స్ అండి. సో అఫ్ఘన్స్. సో ఢిల్లీ సల్తానేట్, ఢిల్లీ సామ్రాజ్యం లోపల, ఢిల్లీ సుల్తాన్స్ లోపల ఏ వంశము నాన్ టర్కిష్ అని చెప్పేసి పిలిస్తే మనము ఖిల్జీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వంశం పుట్టుక ఒక విప్లవం. వై? బికాస్ వీళ్ళు తుర్కిష్ నుంచి రాలేదు కాబట్టి ఒక విప్లవం అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇంతవరకు ఏం డిస్కస్ చేసినాం అంటే కైకుబాద్ యొక్క అరీజ్ ఈ ముమాలిక్ అనే వ్యక్తి జలాలుద్దీన్ ఖిల్జీ. కైకుబాద్ని చంపేసి ఖిల్జీ వంశస్థాపన చేస్తాడు ఢిల్లీ సామ్రాజ్యం లోపల. ఇది నాన్ టర్కిష్ కాబట్టి, నాన్ తుర్కిష్ కాబట్టి ఒక విప్లవం లాగా పుట్టుకొచ్చింది. వీళ్ళు అఫ్ఘాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో మరి ఈ జలాలుద్దీన్ ఖిల్జీ గురించి మనకి తక్కువ సమాచారం లభిస్తుంది పుస్తకాల లోపల. ఏంటని చెప్పేసి చూస్తే
ఒకటి ఖిల్జీ వంశం యొక్క స్థాపకుడు. సో ఖిల్జీ డైనెస్టీ యొక్క ఫౌండర్. ఇంగ్లీష్ లోపల ఇబ్బంది లేదు, హిస్టరీ కాబట్టి. ఈయన యొక్క స్పెషల్ ఏంటి అంటే, ఒకటి ఒక గొప్ప అందగత్తెకి జననమిస్తాడు. అది కూడా స్పెషల్ మనకి. సో ప్రశ్న వచ్చింది, ఆమె పేరు గుర్తుపెట్టుకోవాలి, మాలిక అంటాం. సో మాలిక ఈ జహాన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇదే మీకు డైరెక్ట్ ఎగ్జామ్లో ప్రశ్న వచ్చిందండి. సో ఎస్ఎస్సి ఎగ్జామ్ లోపల వచ్చింది. మాలిక ఈ జహాన్ అంటే, మనము ఈ జహాన్ అంటే ప్రపంచపు అందగత్త అని చెప్పేసి అర్థం వస్తుంది, ప్రపంచపు రాణి అని చెప్పేసి వస్తుంది. సో క్వీన్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ ఖిల్జీ యొక్క క్యారెక్టర్ చూస్తే, ఈ కైకుబాన్ చంపేసిండు, రాజ్యం కోసం తప్పలేదు అతనికి. బట్ మనకి అతను చాలా సున్నిత స్వభావం కలిగిన వ్యక్తి. సో మీకు ఇక్కడ అంతకుముందు మీకు ఎవరున్నారు, ఇక్కడ బాల్బన్ ఉండే కదా, చాలా ఈ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ ఫాలో అయ్యిండు బాల్బన్. బట్ ఇతను శాంతి కాముకుడు. ఇతను అంటే హార్ష్ పనిష్మెంట్ ఏవైతే ఉన్నాయో, సో ఆ హార్ష్ పనిష్మెంట్ని రద్దు చేసిండు. ఒకసారి మనం చూస్తే ఎవరైనా దొంగతనం చేస్తే లేదా ఇతని మీద దాడి చేస్తే వాళ్ళు సభలో ప్రవేశపెట్టినప్పుడు సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని క్షమించి వదిలేస్తాడు. అంతటి క్షమాగుణం కలిగిన వ్యక్తి ఈ ఎవరు, జలాలుద్దీన్ ఖిల్జీ. సో శాంతి కాముకుడు ఇతను. దీన్ని ప్రజలు బలహీనతగా అర్థం చేసుకుంటారు, అది వేరే విషయం. ఎవరైనా మెత్తగా ఉంటే మనకి సో బలహీనత అని చెప్పేసి అర్థం చేసుకోవద్దు, వాళ్ళ యొక్క స్వభావం అలాంటిది మనకి. సో క్షమించే గుణము చాలా విల్ పవర్ ఉంటేనే సాధ్యమవుతుంది. థర్డ్ చూస్తే, సో ఫస్ట్ ఏంటి, మాలిక ఈ జహాన్ యొక్క తండ్రి, అదే ఆయన యొక్క ఇది మన ఎగ్జామ్లో ప్రశ్న వచ్చింది. సెకండ్ చూస్తే ఈ హార్ష్ పనిష్మెంట్ కంప్లీట్గా రద్దు చేయడం జరిగింది. థర్డ్ చూస్తే మీకు ఇంతకుముందు ఈ టర్కిష్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇతర ముస్లిమ్స్ని హీనంగా చూసేది. అంటే ఇంతకుముందు మీకు చూస్తే ఢిల్లీ సుల్తాన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ టర్కిష్ వర్సెస్ నాన్ టర్కిష్ ఎవరైతే ఉంటారో ముస్లిమ్స్, మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు. ఈ రజియా ఒక హబ్సీ జాతి యాకుత్ని ప్రేమిస్తే వాళ్ళు వ్యతిరేకిస్తారు. వై? బికాస్ చిన్న జాతి అని చెప్పేసి. సో ఇతను ఒక నాన్ టర్కిష్ కాబట్టి ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో, అంటే ఏంటి మీకు, సో జాతిపరమైన ఈ భేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా రద్దు చేయడం జరిగింది. సో టర్కిష్ నాన్ టర్కిష్కి సమానమైన హోదా ఇచ్చిన వ్యక్తి ఎవరని చెప్పి చూస్తే ప్రపంచంలో ఒక్కరే, ఐ మీన్ ఢిల్లీ సుల్తాన్స్లో ఒక్కరే, వాళ్ళు జలాలుద్దీన్ ఖిల్జీ అండి. సో ఇన్ఫ్యాక్ట్ ఈ మాలిక ఈ జహాన్ యొక్క భర్త అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అల్లావుద్దీన్ ఖిల్జీ. సో మీకు సినిమాలో చూస్తే ఏ సినిమా, ఈ రాణి పద్మిని అని చెప్పి సినిమా ఉంది కదా, పద్మావత్ సినిమా, సంజయ్ లీలా సినిమా. అది సంజయ్ లీలా దానికి దర్శకత్వం వహిస్తాడు. సో ఆయన సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర ఈ రణబీర్ కపూర్ చేస్తాడు. ఈ మాలిక ఈ జహాన్ పాత్ర ఇంకొక ఆమె చేస్తుంది. ఆ పేరు కరెక్ట్ ఐడియా వస్తలేదు, బట్ మీకు తెలుస్తుంది ఆ సినిమా చూస్తే కనుక. ఈ జలాలుద్దీన్ ఖిల్జీ వాస్తవంగా 70 ఏళ్ళ వయసులో పదవిలోకి వస్తాడు. సో అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ కరా రాష్ట్రం ఉంటుంది అక్కడ, ఈ కరా రాష్ట్రం యొక్క గవర్నర్గా పనిచేస్తాడు. అయితే ఈ ఖిల్జీ వెళ్ళి మన సౌత్ ఇండియా ప్రాంతం లోపల యాదవ రాజ్యం ఉంటుంది. సో ఇది మహారాష్ట్ర లోపల ఉంటుంది. మనం డిస్కస్ చేద్దాము ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సౌత్ ఇండియా దండయాత్ర అని చెప్పేసి అక్కడ వస్తుంది. సో ఈ మహారాష్ట్ర లోపల మీకు యాదవ వంశం ఉంటుంది. దీని యొక్క రాజధాని చూస్తే దేవగిరి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఆ ప్రాంతం లోపల అత్యంత రిచ్ ఏరియా, సో ధనిక ప్రాంతము. అల్లావుద్దీన్ ఖిల్జీ వెళ్ళి ఈ ప్రాంతాన్ని ఆక్రమణ చేయలేదు, కానీ కొద్ది వరకు ఆస్తిని కొల్లగొట్టి తీసుకొచ్చి వాళ్ళ మామకి ఫోన్ చేస్తాడు. మామ వచ్చి మనం పార్టీ చేసుకుందాము, సో నీకు పార్టీ ఇస్తా అని చెప్పేసి చెప్తాడు. ఎందుకు అంటే మీకు సో ఈ యాదవ రాజ్యాన్ని మనము సో కొల్లగొట్టినాము, చాలా డబ్బులు వచ్చినాయని చెప్పేసి పిలుస్తాడు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ బిడ్డ అప్పటికే చెప్తుంది, వీడు మంచోడు కాదని చెప్పేసి చెప్తుంది. ఎవరు? ఈ మాలిక ఈ జహాన్ అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ ఈ జలాలుద్దీన్ ఆమె మాట వినకుండా వెళ్తాడు. సో అల్లావుద్దీన్ ఖిల్జీ అలా సొంత మామనే చంపేసి రాజ్య ఆక్రమణ చేస్తాడు. అదే మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం.
సో మీకు ఇంతవరకు చూస్తే ఈయన గురించి ప్రశ్న వస్తే ఏమొస్తుందంటే, ఒకటేమో ఈ బరాన్ గవర్నర్ ఇంతకుముందు ప్రశ్న వచ్చింది, ఇంకోటి అరీజ్ ఈ ముమాలిక్ అంటే ఎవరని చెప్పేసి వచ్చింది, సేనాధిపతి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ మాలికా ఈ జహన్ పేరు వచ్చింది, ఇంకేం రాలేదు. ఇంకా వస్తే ఏం రావచ్చు అని చెప్పేసి చూస్తే ఈ టర్కిష్ వర్సెస్ నాన్ టర్కిష్ మధ్య ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ లేకుండా చేసిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే జలాలుద్దీన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఈయన గురించి. సో నెక్స్ట్ మనము అల్లావుద్దీన్ గురించి డిస్కస్ చేద్దాం. వెరీ ఫేమస్ పర్సనాలిటీ. సో ఫస్ట్ మనము ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ డిస్కస్ చేద్దాం. వెరీ ఫేమస్ పర్సనాలిటీ, చాలా ఎగ్జామ్లో ప్రశ్న వచ్చిందండి. ఈయన అసలు పేరు అలీ గుర్షప్గా పిలుస్తాం. సో అలీ గుర్షప్ అసలు పేరు. సో కరా రాష్ట్రానికి గవర్నరు. తర్వాత ఈ జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క కుమార్తె మాలికా ఈ జహాన్ని పెళ్లి చేసుకుంటాడు. సొంత మామని కరా రాష్ట్రానికి ఆహ్వానించి చంపేస్తాడు. సో రాజ్యము హస్తగతం చేసుకోవడం జరిగింది అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పేసి. సో చాలా పుస్తకాలు నెక్స్ట్ ఉంటుంది ఈ నార్త్ ఇండియా ప్రాంతం లోపల ఏ రాజ్యాలు ఆక్రమణ, నెక్స్ట్ సౌత్ ఇండియా లోపల ఏ రాజ్యాలు ఆక్రమణ అని చెప్పేసి. బట్ మనకు అది అంత ఇంపార్టెంట్ కాదు. వై? బికాస్ అల్లావుద్దీన్ ఖిల్జీ అంటే వెరీ ఫేమస్ రీఫార్మ్స్ వస్తాయి. సో చాలామంది ఈ పద్మావతి లవ్ స్టోరీని హైలైట్ చేస్తారు సినిమాలతో సహా. బట్ మనకి ఇక్కడ అదే అవసరం లేదు ఎగ్జామ్ దృష్ట్యా. ఈయన యొక్క రీఫార్మ్స్ గ్రూప్ 1 మెయిన్స్లో ప్రశ్న వచ్చింది, మరొకసారి గ్రూప్ 1 మెయిన్స్లో ప్రశ్న వస్తుంది అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క రీఫార్మ్స్ మీద. కాబట్టి మనం ఫోకస్ చేద్దాము అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క రీఫార్మ్స్. ఫస్ట్ అసలు పేరేంటి, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో ప్రశ్న వస్తుంది నేరుగా. అలీ గుర్షప్గా పిలుస్తాం. సో ఈయన రీఫార్మ్ చూస్తే మనము ఒకటేమో ఈ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన అనేది ఏ విధంగా చేయడం జరిగింది, ఇది ఫస్ట్ దండి. సెకండ్ వచ్చేసి ఈయన యొక్క మిలిటరీ రీఫార్మ్స్ ఏంటి, సో సైనిక సంస్కరణలు ఏంటి, దీని ఫలితంగా వచ్చినాయే మార్కెట్ రీఫార్మ్స్. సో ఇవైతే ఎక్సలెంట్ అండి. ఇంకా సో మార్కెట్ రీఫార్మ్స్. ఫోర్త్ది రెవెన్యూ రీఫార్మ్స్, ఇది ఇంకా హైలైట్. ఇది ఫిఫ్త్ది ఈయన యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంది. సిక్స్త్ది ఈయన యొక్క సోషల్ కల్చర్ పాలసీ ఏంటి. సో సోషల్ కల్చర్ పాలసీ ఏంటి, మనం ఇది ఫోకస్ చేయాలండి ప్రతి రాజు విషయంలో. ఇవి మనం చూస్తున్నాం కదా. ఈయనకు కాయిన్స్ పెద్దగా లేవు, ఇక్కడ రావు మీకు, రైట్. అయితే ఈయన విజయాలు కూడా ప్రాముఖ్యత ఉన్నాయి. బట్ ఎగ్జామ్ దృష్ట్యా మనకి గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఈ 6 యొక్క రీఫార్మ్స్ అవసరం ఉంటుంది మనకి. సో ఫస్ట్ చూస్తే అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది. సో అంతకుముందు మీకు చూస్తే ఎవరు చాలామంది ఈ టర్కిష్, దీన్ని చీహెల్ గణ్ అని చెప్పేసి పిలుస్తాం, లేదా నోబుల్స్ అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళ ఆధిపత్యంలో రాజ్య పాలన చేసేది, లేదా ఖలీఫా యొక్క అనుమతి తీసుకునేది. మనకి ఇల్టుట్మిష్ డిస్కస్ చేసినాము. మసూరి పొందిన మొట్టమొదటి సుల్తాన్. మసూర్ మీన్స్ లెటర్ ఆఫ్ ది రికగ్నిషన్, అంటే ఖలీఫా యొక్క ఆమోద ముద్ర వేసుకొని పరిపాలన చేస్తాం మనం. ఇంకా ఉలేమాలు అని చెప్పేసి ఉంటారు. సో ఈ టర్కిష్ ఒకరు, నెక్స్ట్ ఖలీఫా. సో ఫస్ట్ ఖలీఫా అండి. ఖలీఫా అంటే మీకు ముస్లింలోనే ఇతను పెద్ద అధిపతి. సో ఖలీఫా యొక్క అనుమతి పొందిన ఫస్ట్ సుల్తాన్ మీకు డిస్కస్ చేసిన మనం ఇల్టుట్మిష్. దీన్ని మసూర్ అని చెప్పేసి పిలుస్తాం. మసూర్ అంటే లెటర్ ఆఫ్ ది రికగ్నిషన్, అంటే రాజ్యపాలన చేస్తున్నట్టుగా ఖలీఫా యొక్క ఆమోద ముద్ర వేయడమే మసూరుగా పిలుస్తాం. ఢిల్లీ సుల్తాన్స్ మొత్తంలో 3 మసూర్ పొందుతారు. ఇల్టుట్మిష్ ఒకరు, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒకరు, ఫిరోజ్ షా తుగ్లక్ ఒకరు. తానే ఖలీఫా అని చెప్పేసి చెప్పుకున్నది ముబారిక్ షా ఖిల్జీ. నెక్స్ట్ వస్తారు, మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఉలేమాల్ అని చెప్పేసి ఉంటారు. ఈ ఉలేమాలు ముస్లింల యొక్క మత గురువులు. వీళ్ళు మనం పురోహితులుగా తీసుకోవచ్చండి. నెక్స్ట్ టర్కిష్, సూపర్ 40 అని చెప్పేసి ఉంటారు, చీహల్ గని. ఈ 3 యొక్క ఆధిపత్యం విపరీతంగా ఉంటుంది పరిపాలన లోపల. సో ఈయన వచ్చినాక ఈ 3 కూడా గట్టిగా తంతాడు. సో దేర్ ఈజ్ నో ఖలీఫా. ఖలీఫా యొక్క గుర్తింపు తీసుకోలేదు, అవసరం లేదు.
తానే ఖలీఫా చెప్పుకుంది మళ్ళా ముబారిక్ షా అని చెప్పేసి ఇంకో ఖిల్జీ ఉంటాడు, వాడు తనే ఖలీఫాగా డిక్లేర్ చేసుకుంటాడు. ఈయన ఖలీఫాని గుర్తించలేదు, అనుమతి అవసరం లేదు. నెక్స్ట్ ఈ ఉలేమాలు ఎవరైతే ఉన్నారో ఈ ఉలేమాలు ముస్లింల మత గురువు అని చెప్పేసి పిలుస్తాం. సో ఉలేమాల యొక్క ఈ దేని జోక్యాన్ని పూర్తిగా రద్దు చేస్తాడు. సో జోక్యాన్ని రద్దు చేయడం జరిగింది. సో మీకు ఇప్పుడు ఏమైంది అంటే ఈ ఖలీఫా మతపరమైన అంశము, ఉలేమాలు మతపరమైన అంశము. అంటే ఈ కింగ్డమ్ ఏదైతే ఉందో, ఈ డైనెస్టీ రాజ్యం ఏదైతే ఉందో, సో ఈ రాజ్యం నుంచి మనకి మతాన్ని వేరు చేసిన ఫస్ట్ సుల్తాన్ ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. భారతదేశంలో మొట్టమొదటి లౌకిక రాజ్య స్థాపకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ. దీనికి ఫేమస్ ఇతను, పద్మావతి కోసం ఫేమస్ కాదు. ఏంటిది? ఇట్ ఈస్ ఫస్ట్ సెక్యులర్ స్టేట్ ఇది. సో ఏది? ఢిల్లీ సల్తానేటు ఎవరి ఆధీనంలో? అల్లావుద్దీన్ ఖిల్జీ. వై? బికాస్ రాజ్యంలో మతపరమైన ప్రభావం లేదు, రాజ్యానికి మతం అంటూ లేదు. సో వెరీ ఫస్ట్ టైం రాజ్యం నుంచి మతాన్ని వేరు చేసిన సుల్తాన్ ఎవరంటే అల్లావుద్దీన్ అని చెప్పేసి చెప్పాలి. వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. ఉలేమాల యొక్క మత ఆస్తులు అంతకుముందు ఏవైతే ఇచ్చినామో అవన్నీ లాక్కోవడం జరిగింది. ఎగ్జాంపుల్ మనకి ఇనాం భూములు అని చెప్పేసి పిలుస్తాం, రద్దు చేసిండు. వక్ఫ్ భూములు అని చెప్పేసి పిలుస్తాం, రద్దు చేసిండు. మతపరమైన ధార్మిక సంస్థల యొక్క ఆస్తులు అన్నీ రద్దు చేసిండు, మీకు వద్దు అని చెప్పేసి. రాజ్యంలో మీ యొక్క ప్రభావం ఏంటని చెప్పేసి సో వేరు చేయడం జరిగింది. వెరీ ఫస్ట్ టైం ఒక లౌకిక రాజ్య స్థాపకుడు మీకు అల్లావుద్దీన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ అయిపోయిందండి. సో ఇది మొత్తం మీకు ఒక పాయింట్ వచ్చింది, ఇది 2 పాయింట్. మూడో చూస్తే టర్కిష్ చీహల్ గని కూటమి అని చెప్పేసి పిలుస్తాం. వాళ్ళ ఆధిపత్యం మొత్తం కంప్లీట్గా రద్దు చేయడం జరిగింది. సో వాళ్ళ యొక్క జోక్యాన్ని పరిపాలన లోపల చేయడం జరిగింది. ఎవరు? మన అల్లావుద్దీన్ ఖిల్జీ. దీంతో పాటు చూస్తే ఇంకా నేను చెప్పేది ఇదంతా దీని కిందకి వస్తుంది. మొత్తం 3 పాయింట్స్ అయిపోయినాయి. ఇక్కడ చూస్తే ఇది కొంచెం మనం ఎక్కువ చెప్పుకున్నాం. వై? బికాస్ మతపరమైన అంశము రాజ్యం నుంచి వేరియేషన్లు కాబట్టి ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. ఈ మొత్తంలో 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. రాజ్యం నుంచి మతం వేరు ఒకటి, ఫస్ట్ సెక్యులర్ స్టేట్ ఒకటి, నెక్స్ట్ ఈ ఇనాం వక్ఫ్ భూములు రద్దు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూస్తే సెకండ్ది, సో ఇక్కడ మీకు సో వైన్ అండ్ డైన్ రద్దు చేసిండు. సో వైన్ అండ్ డైన్ ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ టర్కిష్ ఉలేమాలు ఈ వైన్ అంటే మందు అండి, డైనింగ్ అంటే సో మీకు పార్టీలు ఎక్కువ చేసుకుంటారు ఆ టైం లోపల. టర్కిష్ 40 మెంబర్స్ కావచ్చు, ఉలేమాలు కావచ్చు, మతం పేరుతో ఎక్కువ పార్టీలు చేసుకుంటారు వీళ్ళు. సో వైనింగ్ అండ్ డైనింగ్ కంప్లీట్గా రద్దు చేసిండు. సో వినోదాలు వద్దు అని చెప్పడం జరిగింది. అందరూ పని చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇంకా మీకు సో జూదము, నీకు వైనింగ్ డైనింగ్ గుర్తుంటే ఒక రైమింగ్ వర్డ్ అది. సో వైన్ అండ్ డైన్ రద్దు చేయడం జరిగింది. అంటే సో వైన్ అంటే మద్యపాన నిషేధం చేసిండు. వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. దాంతోపాటు ఈ డిన్నర్స్ ఏవైతే ఉన్నాయో సో విందులు అన్నీ రద్దు చేసిండు. దాంతోపాటు సో జూదం కూడా రద్దు, అంటే భోగాస ఏవైతే ఉంటాయో అన్నీ రద్దు చేసిండు. సో వేశ్యవృత్తి రద్దు చేసిండు. సో అంతకుముందు ఢిల్లీ లోపల ఉండేది అది రద్దు చేసిండు. దాంతోపాటు లిక్కర్ బంద్ చేసిండు. నో మోర్ పార్టీస్ ఇన్ అని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ దీని కిందకే వస్తాయి. తర్వాత సోషల్ గ్యాదరింగ్స్ ఏవైతే ఉంటాయో లేదా ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో అవి జరుపుకోవచ్చు, కానీ సుల్తాన్ యొక్క అనుమతి తీసుకుని జరుపుకోవాలి. టర్కిష్ వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు సుల్తాన్ అనుమతి తీసుకోవాలి కంపల్సరీ. సో సోషల్ గ్యాదరింగ్ కావచ్చు లేదా ఫెస్టివల్స్ నిర్వహణ కావచ్చు, ఈ టర్కిష్ల మధ్య పెళ్ళిళ్ళు కావచ్చు, సుల్తాన్ యొక్క అనుమతి తీసుకొని చేసుకోవచ్చు. ఇవన్నీ దీని కిందకి వస్తాయండి. దీంతో పాటు మీకు ఇంతకుముందు చూస్తే ఇక్తా అని చెప్పేసి ఉండేది. సో మనం డిస్కస్ చేసినాం ఇక్తా అంటే ఏంటి. ఇక్తా అంటే వీళ్ళు సో సామ్రాజ్యం మొత్తాన్ని కొన్ని భాగాలు డివైడ్ చేస్తారు, దాన్ని ఇక్తా అని చెప్పేసి పిలుస్తాం. ఇక్తా యొక్క అధికారి ఇక్తాదార్ లేదా ముక్తి అని చెప్పేసి పిలుస్తాం. ఆయన కొద్దిగా సైన్యాన్ని నిర్వహణ చేస్తాడు. దాంతోపాటు ఆ ప్రాంతం లోపల ట్యాక్స్ జమ చేసి కొంత తనకి సైన్య పోషణకి కొంత రాజుకి ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని రద్దు చేసిండు. ఈ భూమి మొత్తం ఎవరిదంటే కంప్లీట్గా స్టేట్ది, అంటే రాజ్యాంది.
సో భూమి అనేది స్టేట్ ఎఫైర్గా మారిపోయింది, రాజ్యపరమైన అంశంగా మారిపోయింది అల్లావుద్దీన్ ఖిల్జీ లోపల. వై? బికాస్ ఇక్తా రద్దయిపోయింది. ఇంతకుముందు ఇది ఢిల్లీ అనుకుంటే మొత్తం మీద సో కొన్ని భాగాలు డివైడ్ చేసి ఇక్తా అని చెప్పేసి మనం పిలుచుకున్నాం కదా, డిస్కస్ చేసినాం మనం ఆల్రెడీ. దెర్ ఈజ్ నో ఇక్తా టుడే ఆన్వర్డ్స్, ఓన్లీ ల్యాండ్ అనేది మొత్తం కంప్లీట్గా రాజ్యము స్టేట్కి కింగ్కి చెల్లుతుంది. ఇంకా చెప్పాలంటే ఈయనకి సో బంధు ప్రీతి లేదండి. అంటే సో నా కొడుకే రావాలి, నా బిడ్డ రావాలని చెప్పేసి కాన్సెప్ట్ లేదు. ఈయన ఫేమస్ స్లోగన్ ఉంటుంది, కింగ్షిప్ నోస్ నో కిన్షిప్ అట. ఈయన ఏమంటాడు అంటే సో కింగ్షిప్ నోస్ అంటే రాజ్యానికి తెలుసు, నో కిన్షిప్. నో కిన్షిప్ మీన్స్ బంధుత్వం అని చెప్పేసి వస్తుంది. సో నో కిన్షిప్, కింగ్షిప్ నోస్ నో కిన్షిప్, రాజ్యానికి బంధుత్వం అంటూ ఉండదు. సో మీ యొక్క ప్రతిభ ఆధారంగా మాత్రమే మీరు పదవులు వస్తాయని చెప్పేసి అందరికి చెప్పడం జరిగింది అల్లావుద్దీన్ ఖిల్జీ. రాజ్యానికి బంధుత్వం తెలియదని చెప్పిన వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. సో ఇవి మీకు ఈ అడ్మినిస్ట్రేషన్ కింద వస్తాయండి. ఇవన్నీ వెరీ ఫేమస్ రీఫార్మ్స్. మనము అల్లావుద్దీన్ ఖిల్జీ అనగానే పద్మావతి వైపు వెళ్ళిపోవద్దు, నెగిటివ్ సైడ్ చూడొద్దు. దెర్ ఈజ్ ఏ పాజిటివ్ సైడ్. చూడండి ఒకసారి, మత ప్రమేయం లేకుండా చేసిండు ఒక లౌకిక రాజ్యాన్ని. అప్పుడే మధ్యయుగ కాలంలోనే మతం అనేది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపే సమయం లోపలనే ఇది చేసిండు. క్రుసేడ్లు లాంటివి ఉండేటి మత యుద్ధాలు, ఆ టైంలోనే మత ప్రమేయం లేకుండా రాజ్యాన్ని క్రియేట్ చేసిండు. ఎంత గొప్ప పని అది. పురోహితులు వీళ్ళు పుక్కిడికి అని చెప్పేసి వీళ్ళందరినీ తరిమి కొట్టిండు. మీ వల్ల ఉపయోగం లేదని చెప్పేసి, ఖర్చు తప్పితే ఏం లాభం లేదు వీళ్ళ వల్ల అని చెప్పేసి వాళ్ళని ఇనాం భూములు, వక్ఫ్ భూములు రద్దు చేసిండు. మనం ఇది ఆ టైం లోపల ఒక విప్లవం వాస్తవంగా. సరే ఇప్పుడు మీకు ఇదంతా పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ ఆ టైం లోపల మతంతో బతికిన టైం లోపల సో ఎదిరించి పరిపాలన అంత ఈజీ కాదు. చూడండి, వైనింగ్ డైనింగ్ రద్దు. సో ఇప్పుడు మద్యపాన నిషేధం సాధ్యమవుతుందా? అప్పుడు ఇంకా వాళ్ళు చదువుకోలేదు. ఇంకా వాళ్ళు ఈ అల్లావుద్దీన్ మొత్తం చదువుకోలేదు వాస్తవంగా. ఖురాన్ చదువుకోలేదు. బట్ పనిచేయాలని యొక్క ఉద్దేశం ఉంది, కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇవన్నీ చేయడం జరిగింది. విజయవంతంగా వీటిని అమలు చేసిండు. ఎంబీటీ లాగా ఫెయిల్ కాలేదు. సో వేషవృత్తి, జూదము ఇవన్నీ మనుషుల్ని చంపేస్తాయి. చాలామంది ఆన్లైన్ గేమింగ్ అని చెప్పేసి అప్పుల పాలవుతున్నారు. అప్పుడే దీన్ని బ్యాన్ చేసి పడేసిండు. వైనింగ్, ఈ మందు అనేది సో కొంతమంది ఇంకా చచ్చిపోతారు ఇంకా లేకుంటే. ఇంకా ఫ్రెండ్స్ ఏమైనా పార్టీకి పిలిస్తే మందు పోయకుంటే వాళ్ళైతే వాడు ఎంత మంచి మనిషి అయినా వాడిని తిట్టిపోస్తారు. ఎర్ర మందు పోయకుంటే కళ్ళు ఎర్ర చేస్తారు కొంతమంది అయితే. సో డైనింగ్, ఇన్ఫ్యాక్ట్ మనకి ముక్కలు వేయకుంటే ఇంకా ఘోరం. వాళ్ళ యొక్క లోపల ఉన్న రాక్షసుడు మొత్తం బయటకు వస్తాడు. ఇంకా ముక్కలు వేయకుంటే ఫంక్షన్ లోపల ముక్కలే అని చెప్పేసి మరీ వేసి అడుగు. అటువంటి టైం లోపల ఈ విందులు ఇవన్నీ రద్దు చేయడం అంత ఈజీ కాదు. ఆ టైం లోపల చేసిండంటే గొప్ప వ్యక్తి మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ. సో మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాము ఈ మిలిటరీ మార్కెట్ రెవెన్యూ రీఫార్మ్స్ అని చెప్పేసి. సో నెక్స్ట్, ఇంతకుముందు ఈ అల్లావుద్దీన్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అయిపోయిందండి. ప్రశ్న వస్తే ఏమొస్తుంది? ఈ జుగుదం కావచ్చు, వేషవృత్తి కావచ్చు, మద్యపానం కావచ్చు, ఉలేమాల జోక్యం కావచ్చు, ఖలీఫా జోక్యం కావచ్చు, రద్దు చేసిన వ్యక్తి ఎవరని చెప్పేసి రావచ్చు. అది అల్లావుద్దీన్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, ఇతను ఈ పరిపాలన కంటే ముందు ఇంకో పాయింట్ మనం మర్చిపోయినామండి. సో జీల్ ఈ ఇలాహి అని చెప్పేసి సో ఇతను కూడా ప్రకటించుకుంటాడు, దేవుని నీడగా అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాము. ఇక్కడ బాల్బన్ సమయం లోపల ఇతను కూడా ప్రకటించుకుంటాడు. ఫస్ట్ అంటే బాల్బన్ కూడా వస్తాడు మీకు. రైట్, ఇప్పుడు చూస్తే మిలిటరీ రీఫార్మ్స్ అండి, వెరీ వెరీ ఫేమస్. ఈ మిలిటరీ రీఫార్మ్స్ ఫలితంగా వచ్చినాయే మార్కెట్ రీఫార్మ్స్. దీని లింకప్లో వస్తాయి. సో మార్కెట్ రీఫార్మ్స్ ఇవి రెండు కూడా వెరీ ఫేమస్ అండి. సో మొన్న గ్రూప్ 1 మెయిన్స్లో నేరుగా ప్రశ్న వచ్చింది కాబట్టి మరొకసారి ప్రశ్న వస్తుంది మీకు. సో సైనిక సంస్కరణలు అంటాం, మార్కెట్ సంస్కరణ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. సో ఫస్ట్ చూస్తే అంతకుముందు మిలిటరీ అనేది ఎలా ఉండేది మీకు? ఇక్తా అని చెప్పేసి ఉండేది. సో ఇక్తా అని చెప్పేసి అధిపతి ఇక్తేదార్ కొంత సైన్య నిర్వహణ చేసేది, దానికి కాను సైన్య పోషణకి ఖర్చు వాళ్ళే భరించేది. సో దాన్ని ఇక్తా అని చెప్పేసి మనం పిలుచుకున్నాం కదా. ఇప్పుడు ఇక్తా రద్దయిపోయింది మీకు.
మనం డిస్కస్ చేసిన ఇంతకుముందు క్లాస్లో అడ్మినిస్ట్రేషన్ లోపల ఇక్తా సిస్టమ్ మొత్తం రద్దు అయిపోయింది. ఇప్పుడు సైన్యం మొత్తము రాజే భరించాలి. ఇంతకుముందు ఇక్తా అధిపతి ఇక్తేదార్ లేదా ముక్తి అని చెప్పేసి పిలుస్తాం, ఆయనే భరించేది, ఇప్పుడు రాజు భరించాలి. వై? బికాస్ కంప్లీట్గా ఇక్తా సిస్టమ్ లేదు కాబట్టి సో సైన్యం మొత్తము రాజు యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణ లోపల పనిచేస్తారండి. రైట్. సో ఫస్ట్ మనకు కొన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చిండు. అందులో ఫస్ట్ రీఫార్మ్స్ నేను చెప్పేది మిలిటరీ రీఫార్మ్స్ అన్నీ కూడా. సో ఫస్ట్ది దీన్ని చెహ్రా అని చెప్పేసి పిలుస్తాం. సో చెహ్రా లేదా హూలియా అంటాం. ఇది తెలుగు వర్డ్ లేదండి, ఇదే తెలుగు వర్డు. సో చెహ్రా లేదా హూలియా అంటే ఏంటి అంటే సో ప్రతి సైనికుడికి రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం మనము. సో ఇదేంటి మీకు అంటే ప్రతి ఐడి కార్డ్ లాంటిది ఇస్తాం అన్నట్టు. హాజరు పట్టిక అని చెప్పేసి పిలుస్తాం, సైనికుల యొక్క హాజరు పట్టిక. ఎవ్రీ సోల్జర్ వాజ్ రికార్డెడ్, దాన్నే హూలియా అని చెప్పేసి పిలుస్తాం. సో సోల్జర్ యొక్క హాజరు పట్టిక అని చెప్పేసి ఉంటుంది. ఎందుకు మెయింటైన్ చేయాలి? కంపల్సరీ ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఒక ఐడియా ఉండాలి. కాబట్టి ఇందుకోసము చెహ్రా లేదా హూలియా అని చెప్పేసి ఒక రీఫార్మ్ తీసుకొచ్చిండు. సెకండ్ది ధాగ్, డిహెచ్ఏజి, తెలుగు వర్డ్ కూడా సేమ్ అండి. సో ధాగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి ధాగ్ అంటే మీకు బ్రాండింగ్ హార్స్. సో బ్రాండింగ్ హార్స్ అంటే మీకు ఈ హార్స్ లోపల కొన్ని మేలు జాతి అశ్వాలు ఉంటాయి, వాటికి స్టాంప్ వేస్తాం, దాన్నే బ్రాండింగ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మామూలు జాతి అశ్వాలని మేలు జాతి అశ్వాలని వేరు చేయడమే దాన్ని ధాగ్ అని చెప్పేసి పిలుస్తాం మనము. సో బ్రాండింగ్ చేస్తాం దానికి. సో మంచి బ్రాండ్ కలిగిన ఐటెం వేరే ఉంటుంది, మామూలు ఐటెం వేరే ఉంటుంది. సో మంచి చూపెట్టని చెప్పేసి మనం అంటాం ఐటెం విషయంలో. ఇది మంచి గుర్రం అని చెప్పేసి పిలుస్తాం. అంటే మామూలు జాతి అశ్వం నుంచి మేలు జాతి అశ్వాన్ని వేరు చేసే ప్రక్రియ పేరే మీకు బ్రాండింగ్ అని చెప్పేసి పిలుస్తాం కదా, ఇది ధాగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది రెండవ సంస్కరణ మీకు. మూడో చూస్తే ఇంతకుముందు ఇక్తా అని చెప్పేసి సైనికులకు ఇచ్చింది కదా, ఇప్పుడు ఇక్తా రద్దేశంలు కాబట్టి సో ఓన్లీ శాలరీస్ ఇస్తాం, నేరుగా జీతాలు ఇస్తాం. సో శాలరీస్ పెయిడ్ ఇస్తాం. సో మీకు అప్పుడు మంగోళ్ళ దండయాత్ర అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ సార్లు మంగోల్స్ అటాక్ చేస్తూ ఉంటారు మీకు. ఇది ఢిల్లీ అండి, ఇదే మ్యాప్ ఎప్పుడు ఉంటుంది మనకి. సో నెక్స్ట్ పంజాబ్, ఇన్ఫ్యాక్ట్ లాహోర్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మీకు నార్త్ వెస్ట్ ప్రాంతం నుంచి మంగోల్స్ అటాక్ చేస్తూ ఉంటారు. ఒకసారి అయితే ఢిల్లీ ప్రాంతం వరకు కూడా వస్తారు. ఎవరి కాలంలో? అల్లావుద్దీన్ టైం లోపల. ఏం గెలుచుకోరు, ఢిల్లీ వరకు వస్తారు మీకు ఒకసారి అల్లావుద్దీన్ టైం లోపల. సో కాబట్టి పెద్ద సైన్యం అవసరం కాబట్టి సో హ్యూజ్ ఆర్మీ మెయింటైన్ చేస్తాడు, చాలా పెద్ద ఆర్మీ వీళ్ళది. ఎందుకు? మంగోల్స్ అటాక్ని తట్టుకోవాలంటే పెద్ద ఆర్మీ ఉండాలి. సో వీళ్ళకు హ్యూజ్ ఆర్మీ ఉంది కాబట్టి ఎక్కువ మొత్తంలో వేతనాలు ఇవ్వాలి. సో వేతనాల భారం ఖజానా మీద పడిపోతుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి తీసుకొచ్చిన రీఫార్మ్స్ మీకు మార్కెట్ రీఫార్మ్స్ అండి. మిలిటరీ అంటే మొత్తం మూడే వస్తాయి మీకు. ఒకటేమో చెహ్రా లేదా హూలియా అని చెప్పేసి పిలుస్తాం. ఎవ్రీ సోల్జర్ వాజ్ రికార్డెడ్, ఒక హాజరు పట్టిక ఉంటుంది. ధాగ్ అని చెప్పేసి పిలుస్తాం. బ్రాండింగ్ హార్స్, సాలరీస్ పేడ్ చేస్తాం. అంటే వాళ్ళకి ఇక్తా అని చెప్పేసి అట్లాంటివి ఇవ్వకుండా నేరుగా డబ్బుల రూపంలో ఇస్తాం. సో వీళ్ళు పెద్ద మొత్తంలో సైన్యం పోషణ చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు వెళ్ళిపోతాయి, ఖజానా మొత్తం ఖాళీ అవుతుంది. కాబట్టి దీనికి పరిష్కారం అని చెప్పేసి అదే వచ్చింది మార్కెట్ రీఫార్మ్స్ అండి. సో మార్కెట్ రీఫార్మ్స్ మన పుస్తకాల్లో సమాచారం తక్కువ ఉంది. సో మార్కెట్ రీఫార్మ్స్ చూస్తే మొత్తం రాజ్యంలో ఉన్న మార్కెట్స్ 4 రకాలు ఉంటాయండి. మార్కెట్ రీఫార్మ్స్ ముఖ్యంగా ప్రజల కోసం చేయలేదు, ప్రజలు కూడా లబ్ధి పొందారు. ఎస్ కరెక్ట్, ప్రజల కోసం మాత్రమే చేయలేదు, సైనికుల యొక్క సంక్షేమం కోసం చేసిండు. సైనికుల జీతం ఎక్కువైంది కాబట్టి ఖజానా మీద భారం పడకుండా ఇది తీసుకొచ్చిన రీఫార్మ్స్ పేరే మార్కెట్ రీఫార్మ్స్. మొత్తం మార్కెట్ వ్యవస్థని 4 టైప్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది రఫ్ చేస్తున్నా అండి, మీకు 3 పాయింట్స్ ఉన్నాయి. చెహ్రా లేదా హూలియా అంటాం, ధాగ్ అంటాం, సాలరీస్ పెయిడ్ అంటాం. సో ఇప్పుడు వస్తుంది మార్కెట్ రీఫార్మ్స్. కొంచెం ఇక్కడ వర్డ్స్ ఎక్కువ వస్తాయండి, అన్ని పర్షియన్ వర్డ్సే, కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో మార్కెట్ రీఫార్మ్స్ వెరీ వెరీ ఫేమస్ ఇది క్వశ్చన్. సో మొత్తం మీకు చూస్తే 4 మార్కెట్లు ఉంటాయి. సో మీకు ఎన్సీఆర్లో ఉందిలేండి 4 మార్కెట్స్ ఏవో. ఒకటేమో గ్రెయిన్, సో దీన్ని మండి అని చెప్పేసి పిలుస్తాం, దీన్ని ఇంకొక పేరే సో మండి మార్కెట్.
సో గ్రెయిన్స్ ఉంటాయి, అంటే ఈ ఆహార ధాన్యాలు లాంటివి ఉంటాయి. సెకండ్ ఇది క్లాత్ అండ్ గ్రాసరీస్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే ఈ ఫ్రూట్స్ కావచ్చు లేదా వెజిటేబుల్స్ కావచ్చు అవన్నీ ఉంటాయి. థర్డ్ది సో క్యాటిల్, అంటే పశువులు ఉంటాయి. హార్స్, అప్పుడు గుర్రాలు వెరీ ఫేమస్ కదా. సో దాంతోపాటు స్లేవ్, అంటే బానిసలు కూడా దొరుకుతారు ఇక్కడనే మీకు. చూడండి, మనుషుల్ని ప్లస్ జంతువుల్ని కలిపేసిండు అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ లోపల. క్యాటిల్ అన్నం, పశువులు, హార్స్, గుర్రాలు అన్నం, అదే ఒక యానిమలే కదా. సో స్లేవ్ అంటే మనుషులే ఇక్కడ. ఇంకేమైనా ఉంటే మిస్లీనియస్ అని చెప్పేసి పిలుస్తాం. మిస్లీనియస్ మీన్స్ మిగిలిన అన్ని అంశాలని చెప్పేసి దాని కిందకి వస్తాయి. సో ఇక్కడ మీకు చూస్తే అంటే సైనికులకి ఈ మార్కెట్ లోపల వాళ్ళకి కావాల్సినవి అన్నీ దొరుకుతాయండి. స్లేవ్స్ కూడా దొరుకుతారు ఇక్కడ, ఐ మీన్ బానిస కూడా దొరుకుతారు. సో ఈ మార్కెట్ లోపల ఫిక్స్డ్ ప్రైసెస్ ఉంటాయి. సో ఫిక్స్డ్ ప్రైసెస్ ఇవి ఎవరు అంటే గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఫిక్స్డ్ ప్రైసెస్ అంటే ఎంత రేటు ఉందో అంతే అమ్మాలి, అంతకు ఎక్కువ అమ్మొద్దు అని చెప్పేసి. దీనివల్ల సామాన్యులు కూడా లబ్ధి అవుతుంది. సో నెక్స్ట్ చూస్తే ఈ మొత్తం మార్కెట్ వ్యవస్థకి ఒక మినిస్ట్రీ అవసరం కదా. సో ఆ మినిస్ట్రీ మీకు చూస్తే దివానీ, అంటే మీకు మినిస్ట్రీ అని చెప్పేసి వస్తుంది. దివాన్ ఈ రియాసత్, ఇది గుర్తుపెట్టుకోవాలండి. రియాసత్ మీకు చాలాసార్లు నేను లాస్ట్లో ఒకసారి రాస్తా ఏ మినిస్ట్రీని ఏమంటావు అని చెప్పేసి. మన ఇంతకుముందు దివానీ ఈ ఇంతకుముందు వచ్చింది మీకు. సో అరీజ్ వచ్చింది, దివానీ అరీజ్, ఇది సైనిక శాఖ. అది దివానీ ఈ రియాసత్, ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. అంటే ఏంటిది? సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అంటే సో వాణిజ్యం అని చెప్పేసి పిలుస్తాం. సో ఒక వాణిజ్య శాఖని ఏర్పాటు చేసిండు అప్పుడే, మధ్యయుగం లోపలనే ఈ కాన్సెప్ట్ వచ్చింది. దివాన్ ఈ రియాసత్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీనికి అధిపతి, అంటే మినిస్ట్రీకి అధిపతి అవసరం మీకు. ఈ మొత్తం మార్కెట్ని ఒకరు చూస్తూ ఉండాలి కదా. సో ఆయనే షెహానా అని చెప్పేసి పిలుస్తాం. సో షెహానా అంటాం లేదా షహానా అంటాం, తెలుగులో కూడా షహానా అంటాం. సో షహానా ఈ మండి అని చెప్పేసి పిలుస్తాం. మండీకి అధిపతి అని చెప్పేసి పిలుస్తాం. మార్కెట్ యొక్క ఆర్గనైజింగ్ మొత్తం చేస్తాడు ఎవరు? షెహానా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఈ పేర్లు అవసరం అండి. దివాన్ ఈ రియాసత్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య శాఖ అది. నెక్స్ట్ చూస్తే షహానా అంటే ఈ మండీకి అధిపతి లేదా ఈ మార్కెట్ యొక్క మినిస్ట్రీ మొత్తానికి అధిపతి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సెకండ్ వస్తుంది మీకు నజీర్ అంటాం. సో ఈ వర్డ్స్ మైండ్లో పెట్టు అవసరం కూడా. సో నజీర్ అంటే ఏమొస్తుందంటే ఈ షెహాన్ అంటే మొత్తం అధిపతి. సో నెక్స్ట్ నజీర్ అంటే ఈ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్, తూనికలు కొలతలు అని చెప్పేసి ఉంటుంది. సో వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఒకవేళ నువ్వు కొలిచింది తక్కువ వస్తే, ఎంత తక్కువ వస్తే అంత బరువు నీ శరీరం నుంచి కోసి మరీ ఇక్కడ వేస్తారు. అంటే పనిష్మెంట్స్ వెరీ హార్ష్గా ఉంటాయి. సో భయపడే వాళ్ళు సక్రమంగా పనిచేసేది అందుకే. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కిలో బియ్యం ఇస్తే ఒకవేళ 750 గ్రామ్సే వస్తే వాళ్ళు కనుక వచ్చినప్పుడు కొలిస్తే తక్కువ వస్తే కనుక ఆ 250 గ్రామ్స్ నీ మాంసం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు నీ పార్ట్స్లో ఎక్కడైనా కోసుకోవచ్చు. అంతటి హార్ష్ పనిష్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వ్యవస్థ ఫెయిల్ కాలేదు, భయపడి వాళ్ళు సక్రమంగా పనిచేయడం జరిగింది. సో ఈయన ఎవరు? నజీర్ అని చెప్పేసి వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ చూస్తాడు. నెక్స్ట్ బరీద్ అని చెప్పేసి మరొక వ్యక్తి ఉన్నాడు. సో బరీద్ ఈయననేమో ఇంటెలిజెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో సమాచారాన్ని ఇస్తారు వీళ్ళకి. సో ఇంటెలిజెన్స్ వ్యవస్థ తనిఖీ చేస్తారన్నట్టు వచ్చేసి. సో నెక్స్ట్ ఇంకొకటి మునిహియాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో మునిహియాన్ ఇవన్నీ తెలుగు వర్డ్సే అండి. ఇప్పుడు ఇది చెప్పాలంటే షహానా, ఇదేమో నజీర్ అని చెప్పేసి పిలుస్తాం. వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్, తూనికలు కొలతలు అని చెప్పేసి. ఇది బరీదు. సో నెక్స్ట్ మునిహియాన్ అంటే ఇతను సీక్రెట్ స్పై అండి. సో సీక్రెట్ స్పై అంటే రహస్యపు గూఢాచారి. ఇది ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఇది రహస్యపు గూఢాచారి. మనలోనే ఉంటూ సమాచారాన్ని చేరవేస్తారు వీళ్ళు. వీళ్ళకి అఫీషియల్గా కార్డ్స్ అంటే ఏమీ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రా అని చెప్పేసి ఒకటి ఉంటుంది మీ సంస్థ. సో దాన్ని పనిచేస్తున్నట్టు ఎవరికి తెలియద్దు. సో ఇది మీకు ఒక సినిమా ఉంటుంది గోపిచంద్ది,
దానిలో రా గురించి కొద్దిగా కనిపిస్తుంది మీకు. సో రెండు సేమ్ కాదు, బరిగిదేమో ఇంటెలిజెన్స్, మున్హియానేమో సీక్రెట్ స్పై అని చెప్పేసి పిలుస్తాం. ఇవి మీకు మార్కెట్లో ఉన్న రీఫార్మ్స్. దీంతోపాటు నో హోర్డింగ్. నో హోర్డింగ్ అంటే అర్థమైంది ఇక్కడ అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి వాళ్ళు అక్రమ నిల్వలు పెట్టుకోవద్దు. దీనివల్ల ఏమైతే అక్రమ నిల్వలు పెట్టుకుంటే కొరత ఏర్పడుతుంది. కొరత ఏర్పడ్డప్పుడు సప్లై తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ పెరిగిపోతుంది. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయిపోతుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసం మనం ఇప్పుడు ఇవన్నీ తీసుకొస్తున్నాం, అక్రమ నిల్వలు ఉండొద్దని చెప్పేసి. లేదా వీళ్ళు ధరలు ఫిక్స్డ్గా ఉంచేసిన, వీళ్ళు ధరలు పెరగకుండా. ఇవన్నీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసము అల్లావుద్దీన్ ఖిల్జీ అప్పుడే తీసుకొచ్చిండు. ఇన్ఫ్యాక్ట్ ఈయన ఏం చదువుకోలేదు, మళ్ళీ ఒక్క ముక్క రాదు, ఖురాన్ కూడా చదువుకోలేదు, కానీ కమిట్మెంట్ ఉంది అక్కడ. మీకు హిస్టరీ చెప్పాలి అంటే ఎంఏ హిస్టరీ అవసరం లేదు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అవసరం లేదు, గొప్ప ఇన్స్టిట్యూషన్లో 10 ఏళ్ళు చెప్పడం అవసరం లేదు. మనకు కనుక సబ్జెక్టు కొంచెం తెలిసి ఉండాలి. ఫస్ట్ అయితే మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఈ పాయింట్స్ అన్ని పుస్తకాల్లో ఉన్నాయి, బట్ ఇట్లా డివిజన్ లేదు. ఒక్కొక్క పాయింట్ ఇట్లా ఉంది. అట్లా ఉంటే మనకేం గుర్తుంటుందండి? ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్ చెప్పేసి మనం హెడ్డింగ్ పెట్టుకున్నాము. ఒక ఉలేమాల్ అని చెప్పేసి, ఖలీఫా అని చెప్పేసి, టర్కిష్ అని చెప్పేసి, లేదా వైన్ అండ్ డైనింగ్ అని చెప్పేసి ఇట్లా మనం డివిజన్ చేసుకుంటున్నాం. మనం అన్ని పుస్తకాల్లో అవే పాయింట్స్ ఉన్నాయి, బట్ మనము అధ్యయన సౌలభ్యం అని చెప్పేసి కొన్ని పార్ట్స్ తీస్తాం. సో అది ఎట్లా వస్తుంది అంటే కమిట్మెంట్తోనే వస్తుంది. చెప్పాలని తృష్ణ, కోరిక లోపల బలంగా ఉండాలి, లోపల తన్నుకు రావాలి అది. సో దెర్ ఈస్ నో నీడ్ టు జేఎల్ అండి. దీనికి జేఎల్ అవసరం లేదు, డిఎల్ అవసరం లేదు. సో నో హోర్డింగ్ అని చెప్పేసి ఇక్కడ అక్రమ నిల్వలు పెట్టుకోవద్దు. వై? బికాస్ ధరలు పెరిగిపోతాయి కొరత వల్ల, డిమాండ్ ఇంకా ఎక్కువ పెరిగిపో సప్లై లేకుంటే. సో ఇది మీకు ఈ మార్కెట్ రీఫార్మ్స్ గురించి అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా వీళ్ళు వ్యాపారం చేయాలంటే కంపల్సరీ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి, వ్యాపారం చేసే వాళ్ళని చెప్పేసి ఉంటుంది. ఇవన్నీ మీకు ఈ మార్కెట్ రీఫార్మ్స్ కిందకి వస్తాయి. ఒకసారి చూద్దాం. ఇంతవరకు మనం సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఈ మిలిటరీ రీఫార్మ్స్ లోపల చెహ్రా అంటాం, హూలియా అంటాం, అదంతా ఒకటే. ఎవ్రీ సోల్జర్ వాస్ రికార్డెడ్, సింపుల్ చెప్పాలంటే. సో ధాగ్ సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది. ఇదేంటి అంటే ఈ బ్రాండింగ్ హార్స్ అంటే ఎక్కువ మంచి అశ్వాన్ని మనం వేరు చేస్తాం, స్టాంప్ వేస్తాం దానికి. సో వీళ్ళకి సాలరీస్ ఇచ్చినాం. ఈ మంగోలుల యొక్క దండయాత్ర పొంచి ఉంది కాబట్టి సైన్యాన్ని ఎక్కువ మొత్తంలో వీళ్ళు నిర్వహణ చేసిండ్రు కాబట్టి ఎక్కువ మొత్తం జీతాలు పోయినాయి కాబట్టి ఆ భారం పడకుండా మార్కెట్ రీఫార్మ్స్ తీసుకొచ్చిండు. మొత్తం మార్కెట్స్ 4 టైప్స్ ఉంటాయి. ఒకటి గ్రెయిన్ అని చెప్పేసి, క్లాత్ అండ్ గ్రాసరీస్, సో క్యాటిల్, హార్స్, స్లేవ్, మనుషుల్ని పశువుల్ని ఒక దగ్గర పెట్టిండు. నెక్స్ట్ ఇతర అంశాలని చెప్పేసి. సో దీనికి అధిపతి సో మండీ అని చెప్పేసి, అతను షహాన్ మండీ అని చెప్పేసి పిలుస్తాం. మినిస్ట్రీ ఏమో దివాన్ ఈ రియాసత్. నజీర్ అంటే వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ చూస్తాడు. బరీద్ అంటే ఇంటెలిజెన్స్ కాస్తాడు. మున్హియాన్ గుర్తుపెట్టుకోవాలి, సీక్రెట్ స్పైస్, రహస్యపు అంటే ఇతను మన లోపలనే ఉంటూ సమాచారాన్ని మంత్రికి లేకుంటే రాజ్యానికి చేరవేస్తూ ఉంటాడు. సో ఇంకా అక్రమ నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మీకు మార్కెట్ రిఫార్మ్స్ కిందకి వస్తాయి. సో నెక్స్ట్ మనము రెవెన్యూ డిపార్ట్మెంట్ డిస్కస్ చేద్దాం. వెరీ ఫేమస్ డిపార్ట్మెంట్ అది కూడా. సో నెక్స్ట్ రీఫార్మ్స్, రెవెన్యూ రీఫార్మ్స్ వస్తాయి. సో ఈయన రెవెన్యూ రిఫార్మ్స్ కూడా ఫేమస్ అండి. మిలిటరీ, మార్కెట్, అడ్మినిస్ట్రేషన్తో పాటు ఇవి కూడా ఫేమస్. ఫస్ట్ తొలిసారిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చిండు. దాని పేరు దివాన్ ఈ ముస్తక్ రాజ్. సో ముస్తక్ రాజ్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ క్వశ్చన్. సో దివాన్ ఈ ముస్తక్ రాజ్ ఏంటి? రెవెన్యూ డిపార్ట్మెంట్ పేరు. దివాన్ ఈ రియాసత్ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పేరు. దివాన్ ఈ అరీజ్ ఏంటి? మిలిటరీ డిపార్ట్మెంట్ పేరు. ఇట్లా ప్రశ్నలు కొన్నిసార్లు వస్తాయండి, మ్యాచింగ్ పర్పస్లో తప్పుగా ఉంది అని చెప్పేసి అట్లా వస్తే మనము ఎగ్జామ్స్ జూన్ 30న ఉంది కదా, ఆ రోజు రాస్తాం ఢిల్లీ సుల్తాన్స్ మొత్తం కూడా.
సో ఈ ముస్తక్ రాజ్ అని చెప్పేసి రెవెన్యూ మొత్తం పనులు చూసుకుంటాడు. సో ఇంతకుముందు మీకు ట్యాక్స్ యొక్క వసూలు చూస్తే ఇక్తాదారులు చేసేవాళ్ళు. దేర్ ఈజ్ ఏ ఇక్తా సిస్టమ్, అంటే భూభాగం మొత్తాన్ని కొన్ని ఇక్తాలుగా డివైడ్ చేసిండ్రు. ఈ ఇక్తా యొక్క అధిపతి ఇక్తేదార్ లేదా ముక్తి అని చెప్పేసి పిలుస్తాం. ఆయన ట్యాక్స్ వసూలు చేసేది, సైన్యం నిర్వహణ చేసేది. ఇప్పుడు ఇక్తా లేదు కాబట్టి సో ట్యాక్స్ నేరుగా జమ చేస్తున్నాము. సో రైతుల నుంచి ప్రభుత్వం మధ్యలో బ్రోకర్స్ లేరు. ఇంతకుముందు ఇక్తేదార్ లేదా ముక్తి అని చెప్పేసి బ్రోకర్స్ ఉండేది. ఇప్పుడు దెర్ ఈజ్ నో బ్రోకర్స్. కంప్లీట్గా రైతుల నుంచి నేరుగా రాజ్యమే జమ చేస్తుంది. సో ఇది వెరీ ఫస్ట్ టైం మనం చూస్తాం ఇటువంటిది. తర్వాత ఇవే విధానాలు అక్బర్కి, షేర్షాకి కూడా పనికొస్తాయండి. సో దీనికోసము కొంతమంది పట్వార్లే అవసరం. మీకు పట్వార్ అని చెప్పేసి పిలుస్తాం కదా, ఇక్కడ ఈ పట్వార్ పేరు మనము అమీల్గా పిలుస్తాం. సో అమీల్ ఏంటి? అమీల్ కొన్ని పుస్తకాల్లో అమీర్ ఉంటుంది. సో అది అమీల్ అని చెప్పేసి చదువుకోవాలి మనం. మళ్ళీ అమీర్ అంటే వేరే అర్థం వస్తుంది మనకి. సో రైట్, అమీల్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఎన్సీఆర్లో కూడా మీకు అమీరే కనిపిస్తుంది, బట్ అది అమీల్ అండి. సో ఏంటి అమీల్ అంటే రైతుల నుంచి నేరుగా ఈ పన్ను వసూలు చేసే అధికారి పేరు మనకి విఆర్ఓ అని చెప్పేసి వస్తుంది, లేదా పట్వార్ అని చెప్పేసి వస్తుంది ఒకప్పుడు. సో అది అమీల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంతకుముందు ఇక్తేదార్స్, ముక్తీస్ ఉండే. దెర్ ఈజ్ నో ఇక్తా, సో దెర్ ఈజ్ నో ఇక్తేదార్, దెర్ ఈజ్ నో ముక్తి. ఇక్కడ బ్రోకర్స్ ఎవరు లేరు మీకు. రైతులకి రాజ్యానికి మధ్య ఓన్లీ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళని అమీల్ అని చెప్పేసి పిలుస్తాం. సో అంటే నేరుగా పన్ను వసూలు అని చెప్పేసి సో ఫస్ట్ టైం తీసుకొచ్చిండు ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. చూడండి, ఒక రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిండు, ఒక వాణిజ్య శాఖ ఏర్పాటు చేసిండు, బ్రాండింగ్ హార్స్ అని చెప్పేసి సైనికులకి హాజరు పట్టిక, ఇవన్నీ మనం ఈరోజు ఫాలో అవుతున్నాం. అవి అప్పుడే ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసము అక్రమ నిల్వలు లేకుండా చేసిండు, ఫిక్స్డ్ ప్రైస్ రేట్ని చెప్పిండు. రైట్, ఇది నెక్స్ట్ చూస్తే మీకు సో ఇతను వసూలు చేసే అధికారి అండి. సో వసూలు చేసే అధికారి, ఇవన్నీ ఒక దగ్గర రాసుకోండి, బాగా పనికొస్తాయి ఎగ్జామ్ లోపల. ఏంటిది? సో నజీర్ అంటే ఎవరని చెప్పేసి, మున్హియాన్ అంటే ఎవరని చెప్పేసి, బరీద్ అంటే ఎవరని చెప్పేసి, షెహాన్ అంటే ఎవరని చెప్పేసి, అవన్నీ ఒక దగ్గర రాసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఫ్యాక్ట్ షీట్ పేరుతో నేనే ఇస్తాను మన సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత. సో మధ్యయుగం ఎక్కువ కాలం ఉండదు. నెక్స్ట్ వీక్లో మీకు మొఘల్స్ మొత్తం అయిపోతుంది. 3 రోజుల్లో 3 days క్లాసులు ఉంటాయి కదా. నెక్స్ట్ వీక్లో భక్తి ఉద్యమం మరాఠా అని చెప్పేసి అయిపోతుంది. ఆ నెక్స్ట్ వీక్లో మీకు మిగిలిన రాజ్పూత్ యుగం కావచ్చు, లేకుంటే విజయనగర సామ్రాజ్యం కావచ్చు, అది కూడా మీకు అయిపోతుంది. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఏం వస్తుంది మీకు అంటే, సో ఇక్కడ కొన్ని ట్యాక్సెస్ చూస్తే ఇవి ఎగ్జామ్లో వస్తున్నాయండి. ఇవే కాకుండా ఒకటేమో ల్యాండ్ రెవెన్యూ అని చెప్పేసి పిలుస్తాం. ట్యాక్స్ వసూలు చేస్తారు కదా, ఆ ట్యాక్సెస్ ఏముంటాయి అంటే అప్పుడు సో ల్యాండ్ రెవెన్యూ అని చెప్పేసి ఇది మొత్తము వ్యవసాయ ఉత్పత్తి లోపల 50% ఉంటుందండి. సో 50% అనేది ఈ చరిత్ర మొత్తంలోనే అత్యధిక శిస్తు వసూలు అని చెప్పేసి దీన్ని పిలవచ్చా? ఎస్ పిలవచ్చు, సిగ్గు లేకుండా. చెప్పేది భయపడకుండా. ఇట్ ఈస్ కరెక్ట్ మేబీ ఆన్సర్. వై? బికాస్ 50% ఇస్ హై లెవెల్. అంటే పండిన పంటలు సగం పంట రాజ్యానికే పోతుంది. సో 50 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మీకు ఇంకొక 2 ఉంటాయి. సో గరియా అంటాము, చెరియా అంటాం. ఇవి 2 కూడా టీజీపీఎస్ క్వశ్చన్స్ అండి మన పుస్తకం లోపల. మన పుస్తకం అంటే ఎస్, ఇది మీకు రిఫరెన్స్కు బాగా పనికొస్తుందండి. సో ఇది చాలా బాగా పనికొస్తుంది. మన హిస్టరీ క్వశ్చన్స్లో 70% క్వశ్చన్స్ కవర్ చేస్తుంది. కావాలంటే మీరు ఏ పేపర్ అయినా తీసుకోండి, గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్ తీసుకోండి, చాలా బాగా పనికొస్తుంది. అందులో ఏముంటుంది మీకు, గరియా అంటే ఇట్లా ఇంటి పన్ను అని చెప్పేసి ఉంటుంది. ఈ వర్డ్స్ ఉపయోగించలేదు, ఈ వర్డ్స్ ఎగ్జామ్లో వచ్చినాయి. సో ఇంటి పన్ను అంటాం. ఈ చర్య అంటే పుల్లరి పన్ను అని చెప్పేసి పిలుస్తాం. సో ఇంగ్లీష్ వాళ్ళకి ఇబ్బంది లేదు, నేను చెప్తాను. సో గరియా అంటే ఒక ప్రాపర్టీ ట్యాక్స్ అండి. సంపద పన్ను లేదా ఇంటి పన్ను అంటే హౌజెస్ మీద, బిల్డింగ్స్ మీద, రియల్ ఎస్టేట్ మీద విధిస్తాం మనం దీన్ని. సో ప్రాపర్టీ ట్యాక్స్ అని చెప్పేసి ఎన్సీఆర్టీ పుస్తకంలో ఉంటుంది, అది కూడా కరెక్టే మీకు. సో ఇది ఒక ఇంటి పన్ను అని చెప్పేసి మన పుస్తకంలో ఉంటుంది, 2 కరెక్టే. నెక్స్ట్ చర్య అంటే మీకు ఇంగ్లీష్ వర్డ్ చూస్తే సో పాయిచరల్, PASTURAL, ఇది
పాయిచ్చర్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే దీన్ని ఏమంటే మేత కోసం ఉపయోగించే భూమి అండి. ఈ పశువులు మేత మేస్తాయి కదా, సో పచ్చిక భూముల మీద విధించే పన్ను అని చెప్పేసి పిలుస్తాం. పుల్లరి పన్ను అంటే ఇంగ్లీష్ లోపల మీకు పాయిచ్చరల్ ల్యాండ్ అని చెప్పేసి పిలుస్తాం. మేత కోసం మనం ఉపయోగిస్తాం దీన్ని. సో ఇవి 3 రకాల ట్యాక్స్ అప్పుడు విధించేది అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ వసూలు చేసే అధికారి పేరు అమీల్గా పిలుస్తాం. ఇంకోటి, ఈ ట్యాక్స్ వసూలు చేయాలంటే మనకి ఆ భూమి ఎంతో తెలవాలి. సో భూమిని ఫస్ట్ టైం కొలిచిన వ్యక్తి ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అండి. ఇది అక్బర్, షేర్షా కూడా కొలిషిన్లు, బట్ ఈయనతో పోలిస్తే వాళ్ళు తర్వాత యుగంలో వస్తారు కాబట్టి ఈయన ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎక్కువ ఫేమస్ ఇతను. అంటే ల్యాండ్ మెజర్మెంట్ చేసిన ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. నేరుగా పన్ను వసూలు అల్లావుద్దీన్ ఖిల్జీ. మార్కెట్ రీఫార్మ్స్, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఇవన్నీ ఈయన చేయడం జరిగింది. సో దీన్ని ఏమని పిలుస్తామంటే, సో ఈ భూమిని కొలిచే పద్ధతి పేరు సో మసాహత్ పద్ధతి అండి. సో మసాహత్ ఇట్ ఈస్ నౌనే ఇది. సో మసాహత్ అని చెప్పేసి పిలుస్తాం. సో మెజర్మెంట్ ఆఫ్ ల్యాండ్. నేరుగా ప్రశ్న వస్తుంది మీకు ఎన్సీఆర్టీ పుస్తకంలో డూ యూ నో అని చెప్పేసి ఉంటుంది పట్టిక. సో డూ యూ నో లోపల మీకు ఈ గరియా, చరియా, తర్వాత ఈ మసాహత్ అని చెప్పేసి ఉంటుంది. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఘరియా, చరియా, మసహత్ ఇవన్నీ వర్డ్స్ అండి. భూమిని కొల్చే పద్ధతి పేరు మసహత్. ఇంకా మీకు ఈ ఫిరోజ్ షా తుగ్లక్ టైం లోపల మీకు వివిధ ట్యాక్సెస్ రకాలు ఉంటాయి. అవి అక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ జకాత్ అని చెప్పేసి ఉంటుంది, ఇంకా చాలా ఉంటున్నాయి, మనం అక్కడ డిస్కస్ చేద్దాం. ఇవి దేని గురించి మనం కంప్లీట్గా అంటే రెవెన్యూ రిఫార్మ్స్ గురించి. ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసినామంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ముస్తక్ రాజ్ అని చెప్పేసి. ట్యాక్స్ వసూలు చేసే అధికారి అమీల్ అని చెప్పేసి పిలుస్తాం. ట్యాక్సెస్ టైప్ చూస్తే ల్యాండ్ రెవెన్యూ 50% ఆఫ్ ది అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఇండియా హిస్టరీ మొత్తం లోపలనే అత్యధిక పన్ను అంటే అల్లావుద్దీన్ వస్తాడు. సో గరియా అంటే ప్రాపర్టీ ట్యాక్స్ లేదా హౌస్ ట్యాక్స్, రెండు ఒకటే. ఎన్సీఆర్టీ రిఫరెన్స్ తీసుకుంటే మనము ప్రాపర్టీగా పిలవచ్చు. చరియా అంటే పుల్లరి పన్ను అని చెప్పేసి పిలుస్తాం. ఈ మేత భూముల మీద విధించే పన్ను అండి. నెక్స్ట్ మసహత్ మీన్స్ భూమిని కొలిచే పద్ధతి పేరు. సో దీన్ని ల్యాండ్ను ఫస్ట్ టైం కొలిచిన వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇవన్నీ తీసుకొచ్చిండండి. సో నెక్స్ట్ ఆర్కిటెక్చర్. సో మనము డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఒకటి దీనిలో కుతుబ్ మినార్. సో కుతుబ్ మినార్ ఇది ఫస్ట్ అయిపోయింది. మీకు దీంట్లో 2వ అంతస్తు, 3వ అంతస్తు, 4వ అంతస్తు నిర్మించింది ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ మన అల్లావుద్దీన్ ఖిల్జీ. వెరీ ఫేమస్ క్వశ్చన్. సో ఇది ఫస్ట్ అయిపోయింది. ఇది మరెక్కడ ఇది మొత్తం అయిపోయింది కదా. సో మొత్తం 5 ఉంటాయండి. సో 5 మనకి ఫిరోజ్ షా తుగ్లక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ 5 అయిపోయినాక మీకు ఫెర్గుసన్ అని చెప్పేసి ఉంటాడు. సో ఫెర్గుసన్ యొక్క వ్యాఖ్య మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మరి ఎక్కడా లేని మినార్ అని చెప్పేసి వ్యాఖ్యానిస్తాడు. ఇటువంటి మినార్ ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పేసి, ఇది గొప్ప మినార్ అని చెప్పేసి ఫెర్గుసన్ వ్యాఖ్యానించడం జరిగింది. ఒకటి కుతుబ్ మినార్ అండి. సెకండ్ది అలై మినార్. సో ఆయన పేరు మీదుగా అలై మినార్. మినార్ మీన్స్ ఇట్లా స్తంభంలాగా ఉంటుంది, మసీదుని లొకేట్ చేస్తుంది. ఈ ప్రాంతంలో మసీదు ఉన్నట్టుగా మనం దీన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ అలై దర్వాజా. అలై దర్వాజా మీన్స్ స్టార్టింగ్లో ఉంటుంది కదా దర్వాజా అని చెప్పేసి. సో ఇది కుతుబ్ మినార్ యొక్క ప్రవేశ ద్వారం అని చెప్పేసి చెప్పవచ్చు. అలై దర్వాజా వెరీ ఫేమస్ ఇది. అయితే ఈ ఫేమస్ ఏంటి ఇది ఎందుకు అంటే మీకు ఇస్లామిక్ మెథడ్ లోపల ఇండియాలో నిర్మించిన ఫస్ట్ బిల్డింగ్ అండి అలై దర్వాజా అని చెప్పేసి. అంటే ఇస్లామిక్ మెథడ్ లోపల, సో ఇస్లామిక్ మెథడ్ లోపల ఇట్ ఈస్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్ ఇండియా. ఈ స్టార్టింగ్లో ఉన్నాయి అన్ని కుతుబుద్దీన్ ఐబక్ అవన్నీ కూడా మీకు ఇన్ఫ్యాక్ట్ అవి ఇస్లామిక్ మెథడ్లో కాదు. అంతకుముందు జైన టెంపుల్స్ అవి మసీదుల యొక్క తర్వాత మనం మార్చుకున్నాం. కాబట్టి ఇస్లామిక్ మెథడ్ లోపల కంప్లీట్ ప్యూర్ ఇస్లామిక్ మెథడ్ లోపల నిర్మించిన ఫస్ట్ కట్టడము ఇండియా లోపల అలై దర్వాజా అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ఫస్ట్ ఇస్లామిక్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. అంటే కంప్లీట్గా మిగతా అన్ని సమ్ మిక్సప్ ఉంటాయి. నెక్స్ట్ చూస్తే మీకు జమాయత్. సో జమాయత్ ఖానా మసీదు.
జమాయత్ ఖానా మసీద్. ఇది ఇండియాలో పూర్తిగా ఇస్లామిక్ మెథడ్లో నిర్మించిన ఫస్ట్ మసీద్ అండి. సో ఇదేంటి, ఇండియాలో పూర్తిగా ఇస్లామిక్ మెథడ్లో నిర్మించిన ఫస్ట్ మసీద్ ఏంటంటే మీకు సో జమాయత్ ఖాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవన్నీ మీకు ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఆర్కిటెక్చర్స్. ఇంకోటి చూస్తే మీకు ఇక్కడ సిరి అని చెప్పేసి ఒక నగరం నిర్మిస్తాడు. ఈ సిరి లోపల సిరి కోట అని చెప్పేసి ఉంటుంది. సో సిరి ఫోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్, ఇంతకుముందు వచ్చింది ఒకసారి. ఇక్కడ 1000 స్తంభాల రాజభవనం ఉంటుంది ఈ సిరి కోట లోపల. సో ఇది మీకు ప్రశ్న కూడా వచ్చింది ఇంతకుముందు. సో 1000 స్తంభాల ఎందుకు ప్రశ్నలు ఇక్కడనే వస్తున్నాయంటే అల్లావుద్దీన్ ఖిల్జీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ. మీకు క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి ఈయన మీద చాలాసార్లు. ఇంకోటి, ఈ సిరి నగరానికి డ్రింకింగ్ వాటర్ కావాలని చెప్పేసి ఒక తడాకము హౌజ్ ఈ అలాయ్ అని చెప్పేసి పిలుస్తాం. సో హౌజ్ అంటే మీకు ఇల్లు కాదు, ఇక్కడ జలాశయం అని చెప్పేసి వస్తుంది. సో హౌజ్ ఈ అలాయ్ అని చెప్పేసి ఈ సిరి నగరానికి డ్రింకింగ్ వాటర్ కోసం చెప్పేసి దీన్ని నిర్మించాడు. హౌజ్ ఈ అలాయ్ అని చెప్పేసి పిలుస్తాం. సో అలాయ్ యొక్క జలాశయం ఇది. హౌజ్ మీన్స్ ఇల్లు కాదు, ఇక్కడ HOUSE కాదు, HAUZ అని చెప్పేసి పిలుస్తాం. ఇది జలాశయం అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇట్ ఈస్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది అల్లావుద్దీన్ ఖిల్జీ. సో వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్స్ పటా పడిపోతాయి ఎగ్జామ్ లోపల. సో ఇట్లా ఒక దగ్గర రాసుకోవాలండి, చాలా బాగా గుర్తుంటుంది. సో ఇంకా మనకి ఏం మిగిలిపోయినాయి అంటే సోషియో కల్చర్ ఒకటి మిగిలిపోయింది. అది డిస్కస్ చేస్తే, ఈయన సైనిక విజయాలు డిస్కస్ చేస్తే మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ పాఠం ఒకటి అయిపోతుంది. సో నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సోషియో కల్చర్ పాలసీ ఎలా ఉంది. సో డైరెక్ట్ మెయిన్స్ క్వశ్చన్ అండి ఇదైతే. ఈ రీఫార్మ్స్ ఇంతకుముందు ఉంది, మార్కెట్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, రెవెన్యూ రీఫార్మ్స్ కావచ్చు, అవన్నీ గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ కింద వస్తాయి. సో నెక్స్ట్ చూస్తే మనకి సోషియో కల్చర్లో చూస్తే ఈయన యొక్క స్కాలర్స్ చూస్తే వెరీ ఫేమస్ పర్సనాలిటీ అమీర్ ఖుస్రో అండి. సో అమీర్ ఖుస్రో అని చెప్పేసి మరొక వ్యక్తి మీకు హసన్ దేహీవి ఉంటాడు. సో హసన్ దేహీవి ఇది NCERTలో ఉన్నటువంటి పేరు కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకుని కొన్నిసార్లు ప్రశ్న వస్తుంది. సో హసన్ దేహీవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా గోపాల్ రావు అని చెప్పేసి ఒక వ్యక్తి కూడా ఉంటాడు. సో అమీర్ ఖుస్రో చూస్తే ఈయన సుమారుగా ఢిల్లీ సుల్తాన్స్లో ఈయన ఒక్క దగ్గర పనిచేయలేదు. సో 8 సుల్తాన్స్ దగ్గర పనిచేస్తాడు. మనం డిస్కస్ చేసినాము. సో బాల్బన్ నుంచి తుగ్లక్ వంశంలో గియాసుద్దీన్ తుగ్లక్ స్థాపకుడు వాస్తవంగా. సో ఈ మధ్యలో పనిచేసినటువంటి వ్యక్తి అమీర్ ఖుస్రో. 8 మంది దగ్గర పనిచేస్తున్న వ్యక్తి అండి. 8 మంది దగ్గర చేస్తారు కాబట్టి వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ అయితే NCERTలో మీకు 5 మెంబర్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, కానీ 8 మనం తీసుకోవచ్చు. అమీర్ ఖుస్రో యొక్క మనం వికీపీడియాలో చూస్తే 8 కనిపిస్తుంది. చాలా పుస్తకాలు 8 ఉంటుంది. రైట్. సో మీకు అమీర్ ఖుస్రో యొక్క బిరుదు చూస్తే ఇండియన్ ప్యారెట్గా పిలుస్తాం. దీన్ని తుటి ఈ హిందూ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇండియన్, ఇది పర్షియన్ భాషలో చిలుక అని చెప్పేసి పిలుస్తాం. అల్లావుద్దీన్ ఖిల్జీ ఇచ్చిన బిరుదు పేరు తుటి లేదా తూతి ఈ హిందూ అని చెప్పేసి పిలుస్తాం. దాన్ని తూటి అనొచ్చు నౌన్ కాబట్టి. సో తూతి ఈ హిందూ అంటే ఇండియన్ ప్యారెట్గా అల్లావుద్దీన్ ఖిల్జీ చెప్తాడు. ఇంకోటి జలాలుద్దీన్ ఖిల్జీ ఈ వ్యక్తికి ఇచ్చిన బిరుదు పేరు మనకి అమీర్ అని చెప్పేసి ఉంటుంది. సో అమీర్ ఇదేమో జలాలుద్దీన్ ఖిల్జీ ఇచ్చిన బిరుదు అండి. అల్లావుద్దీన్ ఖిల్జీ ఏమో ఇండియన్ ప్యారెట్గా కీర్తిస్తే జలాలుద్దీన్ ఖిల్జీ ఏమో వాళ్ళ మామ ఖిల్జీ స్థాపకుడు. సో అమీర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి ఈ అమీర్ ఖుస్రో యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి చూద్దాం ఒకసారి. ఈయన హిందుస్థానీ సంగీతానికి స్థాపకుడు అండి. సో హిందుస్థానీ సంగీతం అంటే వాస్తవంగా సో ఇది మిక్సప్ ఇండో, పర్షియన్ అండ్ అరబిక్ అన్నిటినీ కలిపితే మిక్స్లో పడిస్తే బయటకు వచ్చిందే హిందుస్థానీ సంగీతం అంటే అది. సో ఇన్ఫ్యాక్ట్ ఇందులో కొన్ని రాగాలు కనిపెట్టిండు, కొన్ని సంగీత వాయిద్యాలు కనిపెట్టిండు. సో రాగాలు చూస్తే ఒకటి కవ్వాలి అని చెప్పేసి పిలుస్తాం, సెకండ్ది కైలా అని చెప్పేసి పిలుస్తాం, ఇంకా తరానా అని చెప్పేసి పిలుస్తాం, సో గజల్ అని చెప్పేసి పిలుస్తాం,
ఇంకా ఐమన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవన్నీ పిలవడం అవసరం అంటే కనీసము కైలా కవ్వాలా ఇవి రెండైతే ఎగ్జామ్లో వచ్చినాయి, ఒకసారి మైండ్లో పెట్టుకోండి. కొన్ని సంగీత వాయిద్యాలు కనిపెట్టిండు. ఒకటేమో సితారా అంటాం, ఇంతకుముందు ఇది ఎగ్జామ్లో వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ సెకండ్ది తబలా అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఇవి కనిపెట్టినట్టుగా ఎటువంటి ప్రూఫ్ లేదు మనకి. ఈ సితార్ అంటే మీకు ఈ వీణా ప్లస్ తంబూర కలిపి దీన్ని తయారు చేస్తారట. మనకు సోర్స్ ఏం కనిపిస్తలేదు, ఈయనే అని చెప్పేసి ఏం లేదు, పుస్తకాల్లో ఉంది అంతే. సితారును సో వీణా ప్లస్ తంబూర కలిపితే వచ్చింది, తబలా అని చెప్పేసి పిలుస్తాం. అన్ని ఫ్యాక్ట్ క్వశ్చన్సే, పెద్ద ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. సో అమీర్ ఖుస్రో పుస్తకాలు చూస్తే, సో ఇన్ఫ్యాక్ట్ ఈ పుస్తకాలు అవసరం అండి, ఎగ్జామ్లో తరచుగా వస్తున్నాయి. పుస్తకం పేరు తారిక్ ఈ అలై. సో తారిక్ ఈ అలై ఇది అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క విజయాల మీద ఉన్న పుస్తకం అండి. నెక్స్ట్ తుగ్లక్ నామ పుస్తకం, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో తుగ్లక్ నామ పుస్తకం అంటే ఇది గియాసుద్దీన్ తుగ్లక్ యొక్క విజయాల మీద రాసిన పుస్తకము. నెక్స్ట్ మిస్తా ఉల్ పూతు. సో మిస్తా ఉల్ పూతు, సో ఇదేమో మనకు కంప్లీట్గా జలాలుద్దీన్ గురించి రాసిన పుస్తకము. నెక్స్ట్ ఆషీకి అని చెప్పేసి పిలుస్తాం. ఆషీకి అంటే ప్రేమ కదా. సో ఈ ప్రేమ ఎవరని చెప్పి చూస్తే అల్లావుద్దీన్ ఖిల్జీ కొడుకుంటాడు, ఆయన పేరు సో కిజిర్ ఖాన్. ఇది మనం డిస్కస్ చేస్తామండి మరొకసారి. సో కిజిర్ ఖాన్ మీకు మేవాడ్ రాజధాని చిత్తోరు ఉంటుంది. ఆ చిత్తోరు ఆక్రమణ తర్వాత దాని యొక్క పేరును కిజ్రీబాద్గా మార్చుకుంటాం మనం. ఎందుకు? కిజ్రీ ఖాన్ని గవర్నర్గా పెట్టాడు కాబట్టి ఇక్కడ. సో ఈ కిజ్రీ ఖాన్ను దేవల దేవి ఉంటుంది. ఈ దేవల దేవి ఎవరంటే గుజరాత్ పాలకుడు కరణ్ సింగ్ యొక్క కుమార్తె. ఆ దేవల దేవి ఉన్ను ఈ కిజ్రీ ఖాను అప్పుడే మనకి ఇన్ఫ్యాక్ట్ లవ్ జిహాద్ అని చెప్పేసి వచ్చింది అనుకుంటా, చెప్పలేం. ఇది ముస్లిం, ఇది హిందూ కాబట్టి. సో ఈమె దేవల దేవి రాజ్పూత్ వంశము, గుజరాత్ లోపల వెరీ ఫేమస్. సో కరణ్ సింగ్ యొక్క కూతురు అండి, లేదా ఈ మాలికా దేవి యొక్క కూతురు. అయితే ఈ మాలికా దేవినేమో అల్లావుద్దీన్ ఖిల్జీ చేసుకుంటాడు. మాలికా దేవి బిడ్డ దేవల దేవినేమో ఈయన చేసుకుంటాడు. దిస్ ఈజ్ మిడ్వల్ హిస్టరీ, రైట్. మనం డిస్కస్ చేద్దాం తర్వాత ఎక్కడ అంటే సైనిక విజయాల లోపల వస్తుంది. సరే ఇప్పుడు ఏంటి చెప్పేది? సో ఆషీకి అనేది ఎవరి ప్రేమ కథ? ఇది మనకు టీజీపీఎస్ క్వశ్చన్ అండి. ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ టీజీపీఎస్ అడుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి లైలా మజ్ను అని చెప్పేసి మరొక ప్రేమ కావ్యం రాసిండు. ఎవరు అంటే కవి కాబట్టి ప్రేమ కావ్యం రాయడం వెరీ సహజం, వెరీ న్యాచురల్ అక్కడ. సో ఇది అమీర్ ఖుస్రో గురించి, ఇంతకంటే ఎక్కువ మనకైతే అవసరం లేదు. సో హసన్ దేహీవి కొంచెం మైండ్లో పెట్టండి, ఎన్సీఆర్టీలో ఉన్నది పుస్తకం పేరు అనేది ఉన్నది ఇక్కడ. సో ఇది సోషల్ కల్చర్ గురించి. నెక్స్ట్ క్లాస్లో మనం కంప్లీట్గా ఏం డిస్కస్ అంటే సైనిక విజయాలు డిస్కస్ చేద్దాం. సో మనకి అమీర్ ఖుస్రో అయిపోయింది కదా, ఒక చిన్న పాయింట్ అక్కడ రాసుకోవాలి. ప్రముఖ సూఫీ ఉద్యమకర్త షేక్ నిజాముద్దీన్ ఉలియా యొక్క శిష్యుడే ఈ అమీర్ ఖుస్రో అని చెప్పేసి పిలుస్తాం. కొన్నిసార్లు ఎగ్జామ్లో వస్తుంది. నెక్స్ట్ చివరి క్లాసు ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ మీద సైనిక విజయాలు అని చెప్పేసి పిలుస్తాం. సో సైనిక విజయాలు, ఇతను అలెగ్జాండర్ వలె ప్రపంచాన్ని జయిద్దామని చెప్పేసి కాన్సెప్ట్ ఉండే. అన్ఫార్చునేట్లీ జయించలేకపోయాడు, ఇండియాకే పరిమితం అయిపోయాడు. అయినప్పటికీ ఇతన్ని సికిందర్ ఈ సాని అని చెప్పేసి పిలుస్తాం. సికిందర్ ఈ సాని, సాని మీన్స్ రెండవ అలెగ్జాండర్గా ప్రపంచం మొత్తం కీర్తించిన వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. సో మొత్తం మీద చూస్తే మీకు నార్త్ ఇండియా ఉంటుంది అండ్ సౌత్ ఇండియా కూడా ఉంటుంది. సో మనం ఫస్ట్ చూస్తే నార్త్ ఇండియా అండి. ఇక్కడ ఇయర్స్ అవసరము, వై బికాస్ ఒకసారి ఆర్డర్లో క్వశ్చన్ అడిగారు సౌత్ లోపల. సో 1299, 1301, 1303, 1305 మనకి అన్ని బేసిక్ నెంబర్సే ఉన్నాయి, ఇబ్బంది లేకుండా. సో ఫస్ట్ చూస్తే మీకు సో గుజరాత్ లోపల కరణ్ సింగ్ అని చెప్పేసి ఉంటాడు, ఇతన్ని జయిస్తాం. సో కరణ్ సింగ్ యొక్క భార్య మీకు కమలాదేవి అండి. సో ఈ కమలాదేవిని అల్లావుద్దీన్ ఖిల్జీ పెళ్లి చేసుకుంటాడు చంపేసి, ఎక్కడ? గుజరాత్ లోపల. ఈ కమలాదేవి బిడ్డనే దేవల దేవి.
సో దేవి మైండ్లో పెట్టుకోండి, మళ్ళీ మనకి పనికి వస్తుంది. రైట్, ఇక్కడ చూస్తే మీకు కమలదేవితో పాటు ఇంకా కొంతమంది సో బానిసలుగా తీసుకెళ్తారు రాజ్యానికి. అందులో ఒక వ్యక్తి మాలిక్ కాఫూర్. సో మనము మాలిక్ కాఫూర్గా పిలుస్తాం, బట్ ఈయన మాలిక్ కాఫూర్ అండి. వాస్తవంగా మాలిక్ కాఫూర్ ఒక హిందూ, తర్వాత ముస్లింగా మార్చి తీసుకెళ్తారు. సో ఈ మాలిక్ కాఫూరే సౌత్ ఇండియా యొక్క యాత్రలో కీలక పాత్ర, సో కీ రోల్, అంటే సౌత్ ఇండియా యొక్క ఆక్రమణ విషయంలో కీ రోల్ ఎవరిది అంటే మీకు కంప్లీట్గా సో మాలిక్ కాఫూర్ అండి. సో మాలిక్ కాఫూర్గా పిలుస్తాం. కొంతమంది అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కాఫూర్ గే అని చెప్పేసి అంటారు, హోమో సెక్సువాలిటీ అని చెప్పేసి అంటారు, బట్ అక్కడ దేర్ ఇస్ నో ఎనీ ఎవిడెన్స్ స్టిల్. రైట్, ముబారిక్ షా ఖిల్జీ ఉంది కదా, ఆయనే ఖుస్రు ఖాన్, ఇద్దరు హోమోసెక్సువల్, అది రియల్. బట్ వీళ్ళ మధ్యన ఉంది అంటే దేర్ ఇస్ నో ప్రూఫ్ అండి. జస్ట్ అదొకటి బాగా వాళ్ళిద్దరు క్లోజ్ కాబట్టి ఆ థాట్స్ ఏమన్నా వస్తే రావచ్చు, కానీ నిజంగా అయితే కాదు. సో ఐఎమ్ నాట్ సర్టిఫైడ్, బట్ చెప్పలేం. ఇక్కడ మీకు ఇది గుర్తుండాలంతే, మాలిక్ కాఫర్ అనే వ్యక్తిని సో సౌత్ ఇండియా ఆక్రమణ లోపల కీ రోల్ పోషిస్తాడు. ఇంకా కమలదేవి ఆక్రమణ అయిపోయింది, అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కాఫర్ని తీసుకెళ్ళిళ్ళు, అయిపోయింది. తర్వాత ఇంకొకటి సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేస్తారు. అచ్చా, మరి ఇక్కడ మీకు ఇంతకుముందు ఈ సోలంకి వంశం లోపల భీమదేవ వన్ అని చెప్పేసి ఉంటుంది, సరే భీముడు వన్ అని చెప్పేసి ఉంటుంది కదా, అప్పుడు కూడా ఈ సోమనాథ ఆలయాన్ని మహమ్మద్ గజనీ ధ్వంసం చేస్తాడు. అది కరెక్టే, ఇది కరెక్టే. ఇంకొంచెం మిగిలితే ఈయన ధ్వంసం చేయడం జరిగింది. ఎవరు మీకు అంటే ఉల్గు ఖాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ నార్త్ ఇండియా ఆక్రమణ విషయంలో మీకు సో ఉల్గు ఖాన్ కీలక పాత్ర పోషిస్తాడు. ఇంకొక వ్యక్తి నస్రత్ ఖాన్ అని చెప్పేసి ఉంటాడు. పేర్లు అన్నీ గుర్తుపెట్టుకోవాలండి. సో ఉల్గు ఖాన్, నస్రత్ ఖాన్ నార్త్ ఇండియాలో కీ రోల్ పోషిస్తే, సౌత్ లోపల మాలిక్ కాఫర్ అని చెప్పేసి కీ రోల్ పోషిస్తాడు. అయితే ఈ ఉల్గు ఖాను ఈ టెంపుల్ని ధ్వంసం చేయడం జరిగింది. ఎస్, మహమ్మద్ గజనీ కూడా కరెక్టే మీకు, అక్కడ అది కరెక్ట్, ఇక్కడ ఇది కరెక్ట్. ఎవరు సోలంకి వంశం లోపల భీమా అని చెప్పేసి ఉంటాడు, భీమా వన్ అని చెప్పేసి ఐ థింక్. సో భీమా వన్ టైం లోపల గజనీ దండయాత్ర ఎవరి కాలం లోపల, సో కరణ్ సింగ్ కాలం లోపల ఖిల్జీ యొక్క సేనాని ఉల్గు ఖాన్ ధ్వంసం చేస్తాడు. తర్వాత దీన్ని ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మీ 1951లో సో రాజేంద్ర ప్రసాద్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. సో నెహ్రూకి అప్పుడు ఇష్టము ఉండదని చెప్పేసి కొన్ని పత్రికల్లో కథనాలు రావడం జరిగింది. సో నెక్స్ట్ చూస్తే 1301లో మీకు రాణా థంబోర్, రాజస్థాన్ ఇది. సో రాణా థంబోర్ ఇక్కడ సో రాజు వచ్చేసి హమీర్ దేవా. ఇది అంత అవసరం లేదు మీకు, ఇదైతే అవసరం అండి. సో హమీర్ దేవా, హమీర్ అని చెప్పేసి పిలుస్తాం. నాట్ మచ్ ఇంపార్టెంట్, ఇక్కడ పెద్ద మన అవసరం లేదు, స్టోరీ పెద్దది ఉంటుంది, అంత అవసరం లేదు. ఇక్కడ చూస్తే మీకు మేవాడ్ అండి, ఇది మీకు ఇంగ్లీష్ వర్డ్స్ చెప్పట్లే. సో మేవాడ్ అని చెప్పేసి నౌన్స్, ఇవన్నీ నౌన్స్ నేను చెప్తాను, ఇక్కడ అవసరం అక్కడ చెప్తాను ఇంగ్లీష్ వర్డ్స్. సో మేవాడ్ రాజు రతన్ సింగ్ అండి. సో పెద్ద స్టోరీ ఉంటుంది, మనం దీన్ని చెప్పము, అవసరం లేదు కూడా. సో మేవాడ్ ఇన్ఫ్యాక్ట్ ఈ స్టోరీ ఏంటి అంటే మీకు మాలిక్ మహమ్మద్ జైసీ పుస్తకం ఉంటుంది. సో పద్మావత్ పుస్తకము, సో పద్మావత్ పుస్తకం పెద్ద స్టోరీ అండి. ఇది మన సినిమా వచ్చిన సంజయ్ లీలా సినిమా తీస్తాడు. ఇది రణబీర్ కపూరును తర్వాత ఈ ఎవరు దీపికా పడుకునే, సో వీళ్ళు ఉంటారు. వీళ్ళు సో ఈ షహీద్ కపూర్ అని చెప్పేసి రతన్ సింగ్ కీ రోల్ పోషిస్తాడు ఆ సినిమా లోపల. సో మీకు పద్మావత్ పుస్తకం ఉంటుంది. ఈ పుస్తకం రాసింది అవధి భాషలో. ఎస్, హిందీ భాష కరెక్టే, హిందీ భాష యొక్క మాండలికమే అవధి అని చెప్పేసి పిలుస్తాం. తెలుగు భాష, తెలంగాణ భాష రెండు ఒకటే, మాండలికాలు వేరు ఉంటాయి. అవధి భాష, హిందీ రెండు ఒకటే, మాండలికం మాత్రం వేరు ఉంటుంది. సో హిందీ భాష అన్న కరెక్టే, అవధి అన్న కరెక్టే, రెండు కరెక్ట్ అని చెప్పేసి రాసుకోవాలి. సో నేను హిందీ రాసిన, దీన్ని అవధి కూడా రాసుకోవచ్చు, దేర్ ఈజ్ నో మిస్టేక్స్. సో అవధి అని చెప్పేసి కూడా పిలుస్తాం మనం. సో నేను క్లాస్ అంటే ముందు చెక్ చేసినా కరెక్టే అది. ఈ స్టోరీ ఏంటి అంటే మీకు ఈ అల్లావుద్దీన్ ఖిల్జీకి ఈ పద్మావతి అందం గురించి తెలుసుకొని చాలా ఇంట్రెస్ట్ ఉంటుందట. సో ఆమెను తీసుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కబురు పంపుతాడు రతన్ సింగ్కి.
సో రతన్ సింగ్ భయపడిపోతాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ అంటే పెద్ద సైనిక వీరుడు కాబట్టి రాజ్య ఆక్రమణ చేయొచ్చు అని చెప్పేసి ఈ కలుసుకునేలా ఒక ఏర్పాటు చేస్తా అని చెప్పేసి కబురు అమ్మితే సరే అని చెప్పేసి వస్తాడు. ఈ పద్మావతిని అద్దంలో చూస్తారట. ఆమె నేరుగా కనిపించదు, అద్దం పెద్ద ఏర్పాటు చేసి అద్దంలో కనిపించే విధంగా ఏర్పాటు చేసుకుంటారు వీళ్ళు. ఆమెను చూసి అక్కడే ఉండిపోయి ఈయన చంపేస్తారట. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ స్టోరీ అండి. వై? బికాస్ కవులు అరే పుస్తకం మంచిగా రంజింప చేయాలంటే స్టోరీ పుట్టియాలి. హిస్టరీ క్లాస్ మనం కొన్నిసార్లు స్టోరీ పుట్టిస్తాం వాస్తవంగా. సో మీకు మోడర్న్ హిస్టరీ లోపల నేను చాలా స్టోరీలు పుట్టించిన మనప్పుడు కొన్ని స్టోరీస్ మీకు తెలిసే ఉంటుంది. ఈ సహకార పద్ధతి అని చెప్పేసి, సైన్య పద్ధతి అని చెప్పేసి ఉంటుంది కదా, అట్లా కొన్ని ఉంటాయి. సో ఇక్కడ పద్మావతి అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ స్టోరీ అది మోస్ట్లీ దెర్ ఇస్ నో సోర్స్ అండి, ఇట్లా ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈయన చనిపోయిన తర్వాత ఈ ఖిల్జీ వచ్చేలోపు ఈమె జౌహర్ అర్పిస్తుంది 30,000 మందితోని. సో సంఖ్య పెద్దగా అనిపిస్తలేదు మనకు. అది పాసిబుల్ అంటే అంతమంది ఒకేసారి చనిపోవడం మంటల్లో, అది పాసిబిలిటీ అనేది లేదు. సంఖ్య పెద్దగా ఉంటే బుక్ ఫేమస్ అని చెప్పేసి అనుకోవచ్చు బహుశా. సో రతన్ సింగ్ యొక్క భార్య పద్మావతి ఎవరైతే ఉన్నారో ఈయన తాకలేదు అల్లావుద్దీన్ ఖిల్జీ, కనీసం చూడలేదు కూడా. వై? బికాజ్ ఆయన రాకముందే మరణ వార్త విని రాజపూత్ మహిళలు అందరూ కూడా సో జౌహర్ అర్పిస్తారు, మంటలో తమని ప్రాణ అర్పణ చేసుకుంటారు. సతీ కాదు కాన్సెప్ట్ ఇది. సో అట్లా కనిపిస్తుంది మనకు. కాబట్టి కలుసుకునే అవకాశం లేనే లేదు. కొన్ని పుస్తకాల్లో మీకు పద్మావతి అంటే యూట్యూబ్ వాళ్ళు పద్మావతి ప్లస్ ఖిల్జీ అని చెప్పేసి పెద్ద స్టోరీ చెప్తారు. దేర్ ఈజ్ నో ఛాన్స్ అండి. ఆడు చనిపోయాక 2 నిమిషాలకే ఈమె చనిపోవడం జరిగింది. ఆమె మసి కూడా చూడలేదు మన అల్లావుద్దీన్ ఖిల్జీ. మన కాదు, అల్లావుద్దీన్ ఖిల్జీ. మన అంటే అక్బర్ మనవడు. రైట్, ఇది మేవాడ్ స్టోరీ. బట్ మనకు అవసరం లేదు, కంప్లీట్గా దాన్ని అవాయిడ్ చేయవచ్చు. ఆయనకు ఆ కోరిక కూడా లేదండి వాస్తవంగా. ఎప్పుడు చూడని ముఖానికి ఏం కోరిక ఉంటుందండి? చూసే ముఖానికి ఏమైనా ఉండొచ్చు కానీ మనిషి అన్నాక. బట్ చూడని ముఖానికి అయితే కోరిక అనేది ఉండదు వాస్తవంగా. పెద్ద స్టోరీ అది అల్లిన కథ అని చెప్పేసి పిలుస్తాం. చూడండి ఒకసారి, మీరు అద్దంలో చూపిస్తారా? అద్దంలో చూపించిన మనిషి ఇక్కడనే ఉండాలి కదా. ఎక్కడో ఉన్న మహిళకి ఇక్కడ అద్దం కనిపిస్తుందా? దగ్గరనే ఉన్నది. ఈయనట చూసి వెళ్ళిపోయిందట. అది ఎట్లా నమ్మదా మనం? దెర్ ఇస్ నో ఛాన్స్ అండి. అల్లావుద్దీన్ ఖిల్జీకి అమ్మాయిల మీద మక్కువ ఎక్కువ, ఇట్ ఈస్ కరెక్ట్. బట్ ఇది స్టోరీ తప్పు. నెక్స్ట్ ఈ సినిమాలో అయితే మీకు ఇంకా పెద్ద చూపిస్తారు, అది పెద్ద అంత ఏం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మాల్వా అండి. సో మాల్వా అని చెప్పేసి పిలుస్తాం. మేబీ ఇది మధ్యప్రదేశ్ అయి ఉంటుంది. సో రాజు పేరు మహ్లక్ దేవ్ అని చెప్పేసి పిలుస్తాం. వేరే పుస్తకాలు వేరే ఉంటే ఇదే రాసుకోండి. వై? బికాజ్ ఎన్సీఆర్టీలో ఉంది కాబట్టి. సో మహ్లక్ దేవ్ అని చెప్పేసి తీసుకోండి. మీకు 7th క్లాస్ ఎన్సీఆర్టీ పుస్తకము దీనికి బాగా రిఫరెన్స్గా పనికి వస్తుందండి. సో మహ్లక్ దేవ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది నార్త్ ఇండియాలో ఉన్నటువంటి కంప్లీట్గా దండయాత్రలు. సో దీనికి ఉల్గు ఖాన్, నస్రత్ ఖాన్ నాయకత్వం వహిస్తారు. నస్రత్ ఖాన్ మధ్యలో చనిపోతాడు, ఉల్గు ఖాన్ లాస్ట్ వరకు ఉంటాడు. నెక్స్ట్ నార్త్ ఇండియా అయిపోయింది. సికిందర్ ఈ సాని మనం పిలవాలి అంటే సౌత్ కూడా తీసుకోవాలి. అంతవరకు ఏ సుల్తాన్ టచ్ చేయలేదు. అంతకుముందు జలాలుద్దీన్ ఖిల్జీ ఉన్నప్పుడు దేవగిరి ప్రాంతం మీద దాడి చేసిన వ్యక్తి కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ కదా. సో సౌత్లో మొత్తం 4 ప్రాంతాలు ఉంటాయండి. 1308 ఒకటి, 1309 ఒకటి, ఇది 7 to 8 అండి. మనం తీసుకోవచ్చు, పెద్ద ఏం కాదు. 1310, 1311, 1315 అని చెప్పేసి ఉంటుంది. సో మొత్తం మీద మీకు వరుసగా ఇయర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ది యాదవ వంశం అని చెప్పేసి ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది మహారాష్ట్ర అండి. సో దీని యొక్క రాజధాని దేవగిరి అని చెప్పేసి పిలుస్తాం, దేవగిరి. సో రాజు వచ్చేసి రామచంద్రరాజు. సో ఇన్ఫ్యాక్ట్ రామచంద్రరాజును చంపేయడు, ఆయన బిడ్డను పెళ్లి చేసుకుంటాడు. రాయ్ అని చెప్పేసి బిరుదిస్తాడు అల్లావుద్దీన్ ఖిల్జీ రామచంద్రరాజుకి. మొత్తం 4 వైఫ్స్ ఉంటారండి ఇతనికి. ఒకరేమో రామచంద్రరాజు బిడ్డ ఒకరు. స్టార్టింగ్లో మనకి మల్లిక ఈ జహాన్ అని చెప్పేసి ఉంది కదా ఆమె. నెక్స్ట్ ఈ కమలదేవ్ అని చెప్పేసి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకోటి మర్చిపోయినా. సో మేవాడ్ యొక్క రాజధాని చిత్తోర్ అండి. సో చిత్తోరు. ఈ రతన్ సింగ్ మరణం తర్వాత ఈ పద్మావతి జౌహర్ తర్వాత మీకు చిత్తూరు ప్రాంతాన్ని సో కిజిరాబాద్గా మారుస్తారు. సో కిజిరాబాద్గా మారుస్తారు. స్పెల్లింగ్ అయితే సో కిజరాబాద్ అని చెప్పేసి. ఎందుకంటే ఈయన కొడుకు
ఈ అల్లావుద్దీన్ కొడుకు కిజిరి ఖాన్ ఉంటాడు. ఈ కిజిరి ఖాన్ని ఈ కిజిరాబాద్ గవర్నర్గా చేసి వెళ్ళిపోతాడు. కాబట్టి చిత్తూరు కాస్త కిజిరాబాద్గా అయింది. దేని పేరు మీద? కిజిరి ఖాన్ పేరు మీద. ఈ కిజిరి ఖాన్ అనే వ్యక్తి ఈ దేవాల దేవుని పెళ్లి చేసుకుంటాడు. తల్లినేమో తండ్రి, బిడ్డనేమో కొడుకు. వా, దిస్ ఇస్ మీడివల్ హిస్టరీ అని చెప్పేసి, అంటే కంప్లీట్గా అప్పుడు అసలు ఏం లేదు అప్పుడు. సో అంటే వాల్యూస్ అనేవి అప్పుడు లేవు. సో ఇప్పుడు చూస్తే మీకు ఏది, సో యాదవ్ అయిపోయింది ఇక్కడ మనకు చూస్తే. నెక్స్ట్ 09లో మీకు కాకతీయ వంశం. అంటే మీ కాకతీయుల దగ్గర నేనే స్టోరీ చెప్తాను. ఆ తెలంగాణ హిస్టరీ కాదు, ఇండియా హిస్టరీ లోపలనే వస్తుంది. ఏపీ వాళ్ళకి కూడా పనికి వస్తుంది అది. ఇన్ఫ్యాక్ట్ మధ్యయుగం లోపలనే వస్తుంది కూడా కాకతీయులు అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటి కాకతీయులు అంటే మీకు ప్రతాపరుద్ర 2 అని చెప్పేసి ఉంటాడండి. సో ప్రతాపరుద్ర 2 మీకు మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. ఇక్కడ స్టోరీ ఏమొద్దు, స్కిప్ చేద్దాం. 1310 కాకతీయ మీకు వరంగల్ రాజధాని. సో హోయసల ఇది కర్ణాటక లోపల ఉంటుంది. సో ఇది మీకు మళ్ళీ మధ్యయుగంలోనే వస్తుంది, మనం డిస్కస్ చేద్దాం. సో హోయసల అని చెప్పేసి పిలుస్తాం. దీని రాజధాని ద్వార సముద్రం అండి. సో ద్వార సముద్రం అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ రాజు సో వీరమల్ల 3 అని చెప్పేసి ఉంటాడు. 1310లో ఇది జరిగింది. 1311లో చూస్తే మీకు పాండ్య. సో పాండ్య ఇన్ఫ్యాక్ట్ ఇది మదురై తమిళనాడు లోపల ఉంటుంది. మదురై. సో పండు మధురంగా ఉంటుంది, అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో రాజు వచ్చేసి మీకు వీరపాండ్య అని చెప్పేసి ఉంటాడు. వీరపాండ్య. సో ఇదేమో దేవగిరి, కాకతీయులు, హోయసల కర్ణాటక. సో ఇన్ఫ్యాక్ట్ పాండ్య అని చెప్పేసి తమిళనాడు లోపల ఉంటుంది. 1315లో ఏమైందంటే ఇక్కడ ఇది ఈ యాదవ వంశంలో ఉన్నటువంటి శంకరదేవ అని చెప్పేసి ఉంటాడు ఇంకో రాజు. శంకరదేవ అయితే ఈ 4 మధ్యలో ఏముంటుందంటే ఈ 4 ఆక్రమణ తర్వాత సో వీటిని ఆక్రమణ చేసుకోరు. జనరల్గా సామంత రాజ్యాలు చేసుకుంటారు. ఓన్లీ యాన్యువల్ ట్రిబ్యూట్ ఇవ్వాలి, కొంత కప్పం ఇస్తే సరిపోతుంది అంతే. ఎందుకంటే మొత్తం రాజ్యం పరిపాలన చేయలేమని చెప్పేసి బ్రిటిష్ వాడు చూడండి 1857 తర్వాత ఆక్రమణ చేయలేదు. అట్లనే వీళ్ళు కూడా ఇది ఆక్రమణ అయిపోయింది. సౌత్లో దేన్ని కలుపుకోలేదు. ఫస్ట్లో కేవలం సామంత రాజ్యాలకు ఇంత కప్పం చెల్లిస్తే సరిపోతుంది. యాన్యువల్ ట్రిబ్యూట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంగ్లీష్ వాళ్ళు యాన్యువల్ ట్రిబ్యూట్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే 1315లో ఏమైందంటే యాదవ రాజు శంకర్ దేవ్ అని చెప్పేసి ఈయన కప్పం చెల్లించడు, తిరుగుబాటు చేస్తాడు. అప్పుడు మాలిక్ కాఫర్ వెళ్ళి చంపేసి యాదవ వంశం మొత్తాన్ని ఢిల్లీ సల్తానేట్ లోపల కలిపేస్తాడు మాలిక్ కాఫర్. సో మీకు దక్షిణ భారతదేశం అంటేనే మాలిక్ కాఫర్ వస్తుంది. నార్త్ అంటే ఉల్గు ఖాన్, నస్రత్ ఖాన్. ఈయన మరణించాడు, ఈయన ఇంకా బతికి ఉన్నాడు ఆ టైం లోపల. ఇది మీకు యాదవ వంశం అని చెప్పేసి. శంకరదేవ చివరి వ్యక్తి. ఇన్ఫ్యాక్ట్ అన్ఫార్చునేట్లీ ఆ వంశం మొత్తము అంతం కావడం జరిగింది. ఇది అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి. సికిందర్ ఈ సాన్ అని చెప్పేసి ఎందుకు పిలుస్తామంటే ఇవన్నీ జయించండి కాబట్టి పిలుస్తాం. సో మనము నెక్స్ట్ క్లాస్లో ఒక 2 ఖిల్జీ వాళ్ళు చెప్పిస్తే ఖిల్జీ వంశం మొత్తం అయిపోతుంది. సో ఫైనల్లీ మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ అయిపోయిందండి. ఇంకొక 2 రాజులు ఉన్నారు ఈ వంశం లోపల. ఒకరేమో ముబారక్ ఖిల్జీ. సో మరొకరేమో చివరి వ్యక్తి ఖుస్రు ఖాన్. సో ఖుస్రు ఖాన్ యొక్క అసలు పేరు వాస్తవంగా హసన్. ఈయన ఒక దళిత వ్యక్తి అండి. తర్వాత ముస్లింగా మారిపోయి ఖుస్రు ఖాన్గా మారుతాడు. ఒకసారి మీరు గమనిస్తే హిందూ మతం నుంచి ముస్లింగా మారి సుల్తాన్ ఎవరు కాలేదు, వీడొక్కడు తప్ప. సో వెరీ ఫేమస్ క్వశ్చన్. ఫస్ట్ అండ్ లాస్ట్ హిందూ కన్వర్ట్ సుల్తాన్గా రికార్డ్ క్రియేట్ చేసిండు ఖుస్రు ఖాన్. ఒక దళిత వ్యక్తి, హిందూ ముస్లింగా మారిపోయి సుల్తాన్ ఎవరు కాలేదు. మాలిక్ కాఫర్ కూడా హిందే, బట్ సుల్తాన్ ఆయన అయ్యండి ఎప్పుడన్నా కాలే కానీ చెప్పేది. సో హిందూగా ఉండి ముస్లింగా మారి సుల్తాన్ అయిన ఏకైక మొదటి చివరి వ్యక్తి ఖుస్రు ఖాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇదే అయిపోతే మీకు ఖిల్జీ అయిపోతుంది మొత్తం. ఇదే రోజు మనం ఫ్రైడే యాజ్ పర్ షెడ్యూల్ చూస్తే తుగ్లక్ వంశం కూడా ఉంది. అది ఇంకా పెద్ద క్లాసు. సో అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వై? బికాస్ దేర్ ఈజ్ ఏ పిచ్చి తుగ్లక్ కాబట్టి. సో మనం డిస్కస్ చేద్దాం ఇదే రోజు. మరి ఎక్కువ అవుతున్న క్లాసులు ఏమన్నా ఏం కాదు. సో మీకు శనివారం అనేది హిస్టరీ ఉండదు కదా, ఆ రోజు మీరు చదువుకోవచ్చు.
సండే మీకు మళ్ళీ హిస్టరీ ఉంటుంది. సయ్యదు లోడి వంశాలు చిన్న టాపిక్స్ అవి, కాబట్టి మీరు సండే కూడా హిస్టరీ రోజు శనివారం చదవద్దు. ఆ రోజు మీకు ఎకనామీ తెలంగాణ ఉద్యమం ఉంది కాబట్టి షెడ్యూల్లో దాన్ని ఫాలో అవ్వండి. తొందర పడకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆదివారం హిస్టరీ పోర్షన్ మీకు ఉంది కాబట్టి షెడ్యూల్ లోపల. సయ్యదు లోడి వంశాలు చిన్న క్లాసులు కాబట్టి సో ఇబ్బంది లేదు. మళ్ళీ నేను అదే రోజు ఏం చేస్తానంటే మనం మరొకసారి వివిధ శాఖలు ఏమున్నాయని చెప్పేసి ఇటువైపు రియాసత్, మామ్లుకు, అట్లా మనము ముస్తకరా అని చెప్పేసి ఇట్లా ఒక టేబుల్ కొట్టుకొని డిస్కస్ చేద్దాం. వివిధ స్కాలర్స్ వాళ్ళ యొక్క పుస్తకాలు, తర్వాత రాజ్య స్థాపకులు అని చెప్పేసి అట్లా కొద్దిగా టేబుల్స్ మనం రాసుకుంటే రివిజన్ అయిపోతుంది. సో మండే మనం ఎగ్జామ్స్ రాస్తాము ఢిల్లీ సుల్తాన్స్ మీద. సో క్లాసెస్ వింటున్నారు, నెక్స్ట్ నోట్స్ క్లియర్గా ఇస్తున్నాను, ఎగ్జామ్స్ కంపల్సరీ కండక్ట్ చేస్తున్నాం. మళ్ళీ యాక్టివ్ రీకాల్ షీట్స్ పేరుతోని కొన్ని ఇవ్వడం జరుగుతుంది సిలబస్ అయిపోయిన తర్వాత. సో అప్ టు ఎగ్జామ్స్ వరకు మీకు సపోర్ట్ ఉంటుంది హనీ జిఎస్ అకాడమీ. ఇప్పుడు చూస్తే ముబారక్ ఖిల్జీ ఇన్ఫ్యాక్ట్ సో ఇతను అంత ఫేమస్ పర్సనాలిటీ కాదు, ఎక్కువ రిఫార్మ్స్ ఏవి లేవు, కానీ తనను తానే ఖలీఫాగా ప్రకటించుకున్న వ్యక్తి. ఖలీఫా గుర్తించలేదు, అల్లావుద్దీన్ ఖిల్జీని పట్టించుకోలేదు, వీడు పట్టించుకోలేదు. బట్ ఈయన ఏంది, నేనే ఖలీఫా అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. అది ఒక్కటే పాయింట్, మీకు పెద్దగా ఇంకేం కనిపించదు. ఈయన ప్రధాని చూస్తే సో ఖుస్రు ఖాన్ అండి, వాస్తవంగా దళిత వ్యక్తి. ఈయన పేరు వాస్తవంగా హసన్ పేరు. సో ఖుస్రు ఖాన్ అంటే ఇతనికి చాలా ఇష్టం. వీళ్ళిద్దరూ కలిసి పరిపాలన చేసేది చిలుక గోరింకలాగా. పార్ట్నర్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, పార్ట్నర్స్ ఇన్ బెడ్ ఆల్సో. అంటే వీళ్ళిద్దరూ హోమోసెక్సువాలిటీ కలిగి ఉంటారు, అది అందరూ వాళ్ళే బహిరంగ చెప్పుకోవడం జరిగింది. సో సేమ్ సెక్స్ అని చెప్పేసి పిలుస్తాం దీన్నే. ఇన్ఫ్యాక్ట్ ఖుస్రు ఖాన్ అండ్ ముబారక్ ఖిల్జీ పార్ట్నర్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, పార్ట్నర్స్ ఇన్ బెడ్ ఆల్సో. వాళ్ళు ఎప్పుడు కూడా విడిపోయి ఉండేది కాదు, ఎప్పుడు కలిసిపోయి ఉండేది ఇద్దరు కూడా. సో ఒకరోజు ఖుస్రు ఖాన్ ముబారక్ ఖిల్జీ చంపేసిండు మొత్తం మీద. సో ఖుస్రు ఖాన్ వీడిని చంపేసిండు. ఖుస్రు ఖాన్ ఇన్ఫ్యాక్ట్ రాజుగా మారిపోయిండు. అంతే, ఇంకా మీకు ఇక్కడ ఏముండదు. ఖలీఫా ఒకటే పాయింట్ మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. సో ఖుస్రు ఖాన్ చూస్తే మీకు అసలు పేరు హసన్ అండి. సో ఖుస్రు ఖాన్గా పేరు మార్చుకొని సుల్తాన్ అయిపోయిండు. అయినాక మళ్ళీ పేరు మార్చుకున్నాడు, దీని పేరు నసీరుద్దీన్ అని చెప్పేసి పిలుస్తాం. సో నసీరుద్దీన్ ఇన్ఫ్యాక్ట్ ఈయన కేవలము 100 రోజులు మాత్రమే పరిపాలన చేసిండు. సో ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు మనకి 1320లో వీళ్ళ వంశం అయిపోతుంది కదా, 1290 నుంచి 1320 ఓన్లీ 30 years మనకి ఇన్ఫ్యాక్ట్ పరిపాలన చేస్తారు. తక్కువ వీళ్ళు, తుగ్లక్ వాళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ అని చెప్పేసి పిలుస్తాం. సో 1320 అని చెప్పేసి జూలై నుంచి సెప్టెంబర్ వరకు పనిచేస్తాడు. కొంచెం ఈ మాసాలు గుర్తుపెట్టుకోవాలి, 100 రోజులు 3 months కాబట్టి అవసరం ఉంటుంది. సో ఈ నసీరుద్దీన్ని అలియాస్ ఖుస్రు ఖాన్ని అలియాస్ హసన్ని గియాసుద్దీన్ తుగ్లక్ చంపిస్తాడు. వాస్తవంగా ఆయన పేరు గాజీ మాలిక్ అండి. సో గాజీ మాలిక్ ఈయన పంజాబ్లో ఉన్నటువంటి దిపాలపూర్ గవర్నర్. మనం దేన్ని మిస్ చేయమండి, సో అన్నీ చెప్పిస్తాం. దిపాలపూర్ గవర్నర్ గాజీ మాలిక్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఖుస్రు ఖాన్ చంపేసి తుగ్లక్ వంశాన్ని స్థాపిస్తాడు. సో నెక్స్ట్ క్లాస్ మనకి తుగ్లక్ ఉంటుంది, మనం డిస్కస్ చేద్దాము డీటెయిల్డ్గా. ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఎగ్జామ్లో మనకి ఫేమస్, ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హిందూ కన్వర్ట్ సుల్తాన్ అండ్ లాస్ట్ కూడా దాంతోపాటు 100 రోజుల పరిపాలన అని చెప్పేసి సుల్తాన్ని మనము పిలుస్తామన్నట్టు. ఇది ఖిల్జీ వంశం గురించి మనకి క్లాస్ అండి. సో ఇక్కడ ఇంకా రిఫరెన్స్ పుస్తకం మీకు ఏమి అవసరం లేదు. ఎస్, హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ పుస్తకం అవసరం లేదు. మీకు మరీ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే ఎన్సీఆర్టీ చదువుకోండి, లేకుంటే ఈ పుస్తకం చదువుకోండి. ఇంకా వేరే సోర్స్ అనేది అవసరం లేదు. ఆ సోర్స్ నేను కష్టపడుతున్నా, ఇన్ఫ్యాక్ట్ ఇష్టపడి, ఈ కష్టం ఇక్కడ ఏం లేదు. సో మీరు అనవసరంగా వేరే వేరే పుస్తకాలు చదివి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒకటే క్లాస్ వినండి, అదే నోట్స్. ఇది సేమ్ ఇవే వర్డ్స్ని రాస్తా. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటే అక్కడ ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగే ఉంటుంది. సో ఇబ్బంది లేదు. సేమ్ క్లాస్ విని సేమ్ నోట్స్ రాసి ఎగ్జామ్స్ డెప్త్గా ఇస్తున్నాం మనం. అంటే ఏబిసిడి ఆప్షన్స్ అట్లా ఎక్కువ ఆప్షన్స్ అట్లా అని కాదు. డెప్త్ అంటే సో ఆలోచించే విధంగా, తప్పులు చేసే విధంగా ఇస్తున్నాం మనం.
అప్పుడు ఏమవుతుంది, మీకు తప్పుల సవరణ జరిగి ఎగ్జామ్లో మంచిగా రాస్తారు. అన్నీ ఒక్కటే సోర్స్ పెట్టుకోండి, ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ క్లాస్ మనకి ఫేమస్ తుగ్లక్ ఉంటుంది. అందులో మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ ఇద్దరు ఫేమస్ పర్సనాలిటీ. వెరీ ఇంట్రెస్టింగ్. ఈ ఎంబీటీ యొక్క రీఫార్మ్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి, మనం డిస్కస్ చేయబోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.